సో వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్లీ కోర్స్ ఏంది సార్? అసలు ఈ కోర్స్ నేర్చుకుంటే నా లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఓకేనా? ప్రతి ఒక్కటి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. గెట్ రెడీ. ఓకే, వైట్ బోర్డ్, జస్ట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తాను. సో బిఫోర్ ప్రెజెంటేషన్ ఐ నీడ్ టు టెల్ సమ్ మోర్ గుడ్ థింగ్స్ టు యూ. దాట్స్ ఇట్ అండి. ఓకేనా? యా సార్, స్టార్ట్ చేద్దామా? ఇఫ్ యూ టైప్ ఎస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొసీడ్. ఇఫ్ యూ టైప్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొసీడ్. సార్ ఏం సార్ ప్రతిసారి టైప్ చేయమంటున్నారంటే మీకోసమే సార్, అలర్ట్గా ఉన్నారా లేదా అని అంతే. ఓకేనా? యా, థ్యాంక్స్ లాట్. గెట్ రెడీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు చాలా మంది డిఫరెంట్ థాట్స్ తో వచ్చుంటారు. గెట్ రెడీ. సో ఆల్ విల్ బి క్లియర్ నౌ. ఓకేనా? సో మీకోసం నేనేం చేస్తున్నా అంటే ఐ విల్ రైట్ సింప్లీ, ఆఫ్టర్ దట్ ఐ విల్ షోకేస్ ద ప్రెజెంటేషన్. చాలా సింపుల్ గా చెప్తానండి, నథింగ్ టు వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? డిజిటల్ మార్కెటింగ్ సార్, మన కోర్స్ నేమ్ వచ్చేసి ఏఐ పవర్డ్ అనేది ఉంది. ఇప్పుడు మొత్తం ఏఐ రా కాబట్టి మనం ఇలా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ ఐ హావ్ యూజ్డ్ ఇన్ ఇండియా. ఇలా పేరు ఏదైతే కోర్స్ కి పెడుతున్నామో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. మనం పెట్టిన తర్వాత మార్కెట్ లో కొన్ని వందల వేల మంది పెట్టడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, లాట్ ఆఫ్ కోర్సెస్ కి పెట్టడం అనేది జరిగింది. మన వెబ్సైట్ నేమ్ కూడా ఏంది తెలుసా? www.ai powered digital dot మార్కెటింగ్. ఓకేనా? ఈ మార్కెటింగ్ డొమైన్ ఉందని చెప్పి కూడా చాలా మంది తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏందో ఒక క్లారిఫికేషన్ ఇస్తానన్నమాట. చాలా మంది డిమాండ్ ఉందా లేదా అని అడుగుతున్నారు కదా. సో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ అన్నమాట. ఇంటర్నెట్ ప్లస్ పాపులేషన్. సార్ కొంచెం మ్యూట్ లో ఉండారా సార్? ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ వీడియో. ఓకేనా? యా, థ్యాంక్ యూ శివ. డన్. సో మన డిజిటల్ మార్కెటింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే, ఒకటి ఇంటర్నెట్, తర్వాత పాపులేషన్ అన్నమాట. మళ్ళీ ఫ్యూచర్ లో ఇంటర్నెట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలుసుకోవాలంటే, మీ అందరికీ తెలుసు ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా డ్రాస్టిక్ గా అప్ అనేది అయిపోయింది అనమాట. మళ్ళీ పాపులేషన్ కూడా ఫ్యూచర్ లో తగ్గుతుందా పెరుగుతుందా అంటే మన ఇండియా గురించి తెలుసు కదా. తప్పుగా అనుకోకండి, కంపల్సరీ పాపులేషన్ ఉంటేనే ఇండియా విల్ స్టేబుల్. ఓకేనా? కాబట్టి ఫ్యూచర్ లో ఇంటర్నెట్ అనేది కంపల్సరీ యూసేజ్ అనేది పెరుగుతుంది, పాపులేషన్ కూడా పెడతారనమాట. ఎప్పుడైతే ఇవి రెండు డౌన్ అవుతాయో అప్పుడే డిజిటల్ మార్కెటింగ్ కూడా డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం తగ్గుతుందో, ఎప్పుడైతే పాపులేషన్ అనేది తగ్గుతుందో అప్పుడే డిజిటల్ మార్కెటింగ్ ఒక ట్రెండ్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఏఐ 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 అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఏ అని చెప్పేసి మీకు క్లియర్ గా అర్థమైపోయింది అనమాట. ఫ్యూచర్ మొత్తము ఏ అని చెప్పేసి మీకు అర్థమైపోయింది. సో నేనేమంటున్నాను సార్ అంటే, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇక్కడ నేనేమంటున్నానంటే సార్ అంటే, సో ఫ్యూచర్ ఫ్యూచర్ ఈస్ ఏఐ. మళ్ళీ ఇక్కడ ఏఐ అనేది ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం ఏని వాడాలంటే ఏం కావాలి సార్? వన్స్ అగైన్ వీ నీడ్ టు హ్యావ్ ఏ ఇంటర్నెట్ అనమాట. ప్రతి ఒక్క బిజినెస్ కి ఏం కావాలి? ఇంటర్నెట్ కావాలి. అది బిజినెస్ కావచ్చు, ఒక ఎంఎన్సి పెద్ద కంపెనీ కావచ్చు, ఒక ఎంఎన్సి మల్టీ నేషనల్ కంపెనీ కావచ్చు, మీకు నచ్చిన కంపెనీస్ కొన్ని ల్యాక్స్ ఆఫ్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు ఏ అనేది ఉంటుంది. ఒకవేళ ఏ వాడాలన్నా కానీ మనకి ఇంటర్నెట్ అనేది కావాలి. సో మీకు అర్థమైంది ఏం చేస్తారంటే, ఒక సింపుల్ ఓ 5 minutes క్లాస్ లో మనకి ఏం అర్థమైంది సార్ అంటే, జస్ట్ ఏ మినిట్ సంథింగ్. ఓకే, డన్. ఈ 5 minutes క్లాస్ లో మనకి ఏం అర్థమైంది సార్ అంటే, INTERNET ఇంటర్నెట్ ప్లస్ పాపులేషన్ ప్లస్ ఏఐ. సో ఇక్కడ ఏది డౌన్ అయినా మన డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఇదే కాబట్టి మన డిజిటల్ మార్కెటింగ్ కి డోకా లేదు. సో సార్ మీరు ఇంతగానో డీటెయిల్ గా చెప్తున్నారు కదా, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఒక డెఫినేషన్ ఏంటి సార్? డిజిటల్ మార్కెటింగ్ ఒక డెఫినేషన్ అంటే ఏంది? ఈ డెఫినేషన్ కి వెళ్లే ముందలా ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో డిమాండ్ గురించి అయితే చెప్పాను కదా, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటి సార్ అంటే, సంథింగ్ మీకు నచ్చిన కంపెనీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది స్మాల్ కంపెనీ, లేకపోతే బిగ్ కంపెనీ, లేకపోతే ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే ఒక $1 billion కంపెనీ కావచ్చు. $1 billion కంపెనీ కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా? మార్కెట్ లో మొత్తం యూనికార్న్స్ అంటున్నారు కదా. ఎప్పుడైతే $1 billion రీచ్ అవుతుందో దాన్ని మనం యూనికార్న్ కంపెనీ అనేది అంటాం అనమాట. సార్ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ అంటే, మార్కెట్ లో ఒక స్టార్ట్అప్ కావచ్చు, అంటే ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే ఒక మార్కెట్ లో ఒక స్టార్ట్అప్ కూడా కావచ్చు అన్నమాట. మీకు నచ్చిన పెద్ద ఎంఎన్సి కంపెనీ కూడా కావచ్చు, లేకపోతే యూనికార్న్స్ కూడా కావచ్చు అన్నమాట. అంటే స్మాల్ నుంచి పెద్ద వరకు తీసుకుంటే
వీళ్ళందరికీ ఏం కావాలి సార్? ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి సార్? వీళ్ళకి బిజినెస్ అనేది కావాలి. ఏం కావాలి సార్? ఈ బిజినెస్ అనేది కావాలి. మళ్ళీ బిజినెస్ అనేది వాళ్ళ గ్రోత్ కావాలంటే ఏం కావాలి? ఈ బిజినెస్ అనేది గ్రోత్ కావాలంటే ఏం కావాలి? కంపల్సరీ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్ అన్నమాట. దేని మీద ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు? మార్కెటింగ్ అనేది చేయాలి. సో ఎప్పుడైతే అది స్టార్ట్అప్ కావచ్చు, చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాళ్ళు మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. ఏముంటుంది సార్? బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. సరే సార్, నేను ఒక అక్యురేట్ వాల్యూస్ చెప్పలేను కానీ, ఒక కంపెనీ ఎంత పెడుతుందో చెప్పలేను కానీ, ఒక స్టాండర్డ్ వాల్యూస్ అనేది చెప్తాను. ఏం చెప్తాను? స్టాండర్డ్ వాల్యూస్ అనేది చెప్తాను. ఆ స్టాండర్డ్ వాల్యూస్ ఏంది సార్ అంటే, అదే కంపెనీ అన్న కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మినిమం 3% అనమాట. మీకు నచ్చిన టీసీఎస్ కావచ్చు, లేకపోతే విప్రో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పెద్ద కంపెనీస్ కావచ్చు. ఏదైతే మీరు టీవీలో ఏదో ఒక కంపెనీ గురించి యాడ్ చూస్తుంటారు కదా, బస్సులు ఎక్కడ పోయినా కానీ, వాట్సాప్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ప్రతి ఒక్క కంపెనీ ఏదన్నా కావచ్చు అనమాట. ద వర్స్ట్ కేస్ ఒకవేళ పెద్ద కంపెనీస్ అయితే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మినిమం 3% అనమాట. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారంగా మినిమం 5% టు 15% ఆర్ ఇన్వెస్టింగ్. ఎంత సార్? 5% టు 15% ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెటింగ్. మళ్ళీ మార్కెటింగ్ ఎందుకు వచ్చింది సార్? చెప్తాను. ఎంత సార్? ఫర్ మార్కెటింగ్. ఫర్ మార్కెటింగ్ అన్నమాట. సరే సార్, మీరు అన్నది అంతా బాగుంది. మళ్ళీ సాలిడ్ గా నేను ఆన్లైన్ అవరేజ్ ఎంత తీసుకోవచ్చు సార్? 10% అనుకుంటాను. అంటే ఈ రోజు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే నాకు ₹1,00,00,000 బిజినెస్ కావాలనుకోండి. ఓకేనా? ఐ హావ్ ఎ స్టార్టెడ్ కంపెనీ. ఓకేనా? ఐ నీడ్ 1 crore బిజినెస్. 1 crore బిజినెస్ అన్నమాట. మళ్ళీ 1 crore బిజినెస్ కావాలంటే అతను మార్కెటింగ్ లో ఇంత పెట్టాలి. ద సింపుల్ స్టాండర్డ్ అంటే ఇంత పెట్టాలని చెప్పి మార్కెట్ లో కూడా చాలా మంది తెలియదు సార్. మీకు డామ్ షూర్ గా చెప్తున్నాను. మినిమం 10% అన్నమాట. అంటే నాకు 1 crore బిజినెస్ అనేది కావాలంటే మినిమం 10 lakhs అనేది నాకు మార్కెటింగ్ బడ్జెట్ అనేది పెట్టాలి. దేనికి? మార్కెటింగ్ బడ్జెట్ అనేది పెట్టాలన్నమాట. ఇది అర్థమైతే డిజిటల్ మార్కెటింగ్ డెడ్ ఈజీ సార్, నథింగ్ టు వరీ. సరే సార్, 1 crore అంటున్నా కాబట్టి 10 lakhs. ఒకవేళ 1 crore అంటున్నాను కాబట్టి 10 lakhs. ఒకవేళ 100 crores అయితే 10 crores మార్కెటింగ్ బడ్జెట్ అనేది పెట్టాలి. అది మీ మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను. గెట్ రెడీ. సరే సార్, మీరు 1 crore బిజినెస్ అనేది కావాలి. దాంట్లో 10% ఎంత సార్ అంటే 10 lakhs అనేది కావాలి. మళ్ళీ ఇది మార్కెటింగ్ బడ్జెట్ అంటున్నాను కదా, MARKETING మార్కెటింగ్ బడ్జెట్ అనేది అంటున్నాను. ఈ మార్కెటింగ్ బడ్జెట్ ఎట్లా స్ప్లిట్ చేస్తారు తెలుసా? ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇంకొకటి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? ఎలా డివైడ్ చేస్తారు సార్ అంటే, ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్, ఒకటి డిజిటల్ మార్కెటింగ్. సరే సార్, మీరు అన్నది అర్థమైంది. ఒకప్పుడు కరోనా ఉంది కదా మనకి, పెద్ద ఈవిల్ ఎవరు సార్ మన లైఫ్ లో? ఒక మర్చిపోలేని ఏదైనా డేస్ ఉన్నాయంటే కరోనా, ఇంకేదైనా అనుకోవచ్చు. ప్రస్తుతం మనకైతే మంచి లెసన్స్ చెప్పింది ఏం సార్ అంటే కరోనా. కరోనా రాకముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు 10% మార్కెటింగ్ బడ్జెట్ ఇస్తే 60 to 70% దీని మీద పెట్టేవాళ్ళు అనమాట. దేని మీద? 60 to 70% బిఫోర్ కరోనా పాండమిక్. డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చేసి జస్ట్ 30 to 40% పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే కరోనా పాండమిక్ వచ్చిందో తర్వాత బిజినెస్ మొత్తం ఆటోమేట్ అవ్వడము, ఆన్లైన్ కి రావడము, ఒక స్పైక్ రావడము, పెద్ద హైరింగ్ జరగడము, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రావడము, ఇప్పటికీ కూడా ఆ ట్రెండ్ అనేది అలాగే కంటిన్యూ అనేది అవుతుంది అనమాట. సరే సార్, మీరు అన్నారు మళ్ళీ ఆఫ్టర్ కరోనా పాండమిక్ ఏమైంది సార్ అంటే, దే ఆర్ స్లైట్లీ షిఫ్టింగ్ టు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది రెసిప్రోకల్ అయిపోయింది. ఆ బడ్జెట్ ఇక్కడ, ఈ బడ్జెట్ అనేది ఇక్కడ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎంత పెడుతున్నారు సార్ డిజిటల్ మార్కెటింగ్ కి ఆఫ్టర్ కరోనా పాండమిక్ అంటే, ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా దే ఆర్ షిఫ్టింగ్ 61% ఆఫ్ మార్కెటింగ్ బడ్జెట్స్. MARKETING మార్కెటింగ్ బడ్జెట్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో నీకు ₹100 ఇస్తే ₹61 మార్కెటింగ్ బడ్జెట్స్ లో దేంట్లో సార్? డిజిటల్ మార్కెటింగ్ కి షిఫ్ట్ చేస్తున్నారన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ కి షిఫ్ట్ చేస్తున్నారన్నమాట. ఎందుకు సార్? చెప్తాను, కాసేపట్లో చెప్తాను. ఫస్ట్ ఇది ఒక ప్రాసెస్ అనేది తెలిసారనుకోండి, సో డిజిటల్ మార్కెటింగ్ ఏముంటాయో మనకు తెలిసిపోతుంది. అంటే ఇంత డీటెయిల్ గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే హ్యాపీ సార్. కొత్తగా ఉందా సార్? ఏదన్నా కన్ఫ్యూజన్ ఉందా ఏమరా? ఆల్ క్లియరా సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఆల్ క్లియరా? అర్థమవుతుంది ఏదైతే రాస్తున్నానో? అండ్ ద టైమ్ ఈస్ 6:17 PM. క్లియర్ గా ఉందా ప్రాసెస్? ప్రాసెస్ క్లియర్ గా ఉందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎస్. మీరు కామెంట్ చేయొచ్చు సార్, ఏదన్నా అడగొచ్చు. గివ్ మీ 1 hour టైం. ఆ 1 hour తర్వాత మీరు నన్ను ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకని చెప్పేసి మైండ్ లో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఏం చేశారంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్. ఒకరిని జాయిన్ చెప్పి దాని కింద 100 మందిని జాయిన్ చెప్పి అదొక చైన్ మార్కెటింగ్ లాగా నెగిటివ్ స్ప్రెడ్ ఉంది.
సో నేను వెబ్సైట్ డిజైన్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నారు. నేను 10 మందికి చెప్తే మౌత్ పబ్లిసిటీ చేసినా కానీ డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నారు. ఓకేనా? సో లేదంటే ఏదన్నా టూల్ తీసుకొని వాళ్ళకి అమ్మితే డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు. సో ప్రతి ఒక్క దానికి క్లాసిఫికేషన్ అనేది ఉంది. ఏదో చైన్ మార్కెట్, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు సార్ డిజిటల్ మార్కెటింగ్. ఇది ఒక ఐటీ రిలేటెడ్ అన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్క బిజినెస్ కి మనం కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ ప్రశాంత్. జస్ట్ ఏ మినిట్. సో మీకు అయితే అర్థమైంది. సో ప్రస్తుతం ఏంది, ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా 61%, ఇది ఎప్పుడు సార్ 2030 కాదు, బై 2025. మీరు కావాలంటే గూగుల్లో వెతుకోవచ్చు. బై 2025 61% ఆఫ్ మార్కెటింగ్ బడ్జెట్స్ ఆర్ అలోకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. అంటే మిగిలింది ఎంత సార్? 40% అన్నమాట. దేని మీద పెడుతున్నారు? ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడుతున్నారు. ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడుతున్నారు అన్నమాట. ఈ రోజు నేను మీకు జూమ్ లో చెప్తున్నాను, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఒక లింక్ క్లిక్ చేసి ఇక్కడ వరకు వచ్చారన్నా కానీ ద మ్యాటర్ ఈస్ సింపుల్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఉంటుందా లేదా? ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. డిజిటల్ మార్కెటింగ్ కి ఫ్యూచర్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఐ నీడ్ జస్ట్ ఎస్ ఆర్ నో. ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్, నథింగ్ టు వరీ. ఉంటుందా లేదా? సింపుల్ ఆన్సర్ సార్, ఎక్కువ రిస్క్ చేసుకోవద్దు, సింపుల్ గా అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో? థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. గెట్ రెడీ. సరే సార్, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ గురించి మీరు చాలా క్లియర్ గా చెప్పాను కదా. అంటే చిన్న కంపెనీ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే, ఒక కిరాణా కొట్టు నుంచి, నాకు కిరాణా కొట్టే, ఒక కిరాణా కొట్టు నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీ, ప్రస్తుతం యూనికార్న్ కంపెనీస్ అంటాము, ఏ కంపెనీ తీసుకున్నా కానీ మార్కెటింగ్ బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసిన తర్వాత దాంట్లో మినిమం బై 2025 ఇయర్ అండ్ 60% ఆఫ్ ది మార్కెటింగ్ బడ్జెట్స్ విల్ బి షిఫ్టెడ్ టు డిజిటల్ మార్కెటింగ్, 40% విల్ బి ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ మన డిజిటల్ మార్కెటింగ్ కి డోకా లేదు సార్. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు తగ్గుతుంది సార్ అంటే, ఈ పాపులేషన్ తగ్గినప్పుడు, ఇంటర్నెట్ వాడకం తగ్గినప్పుడు, ఏఐ ఎరా మొత్తం తగ్గినప్పుడే మనకు ఈ బిజినెస్ అనేది ఉండదు. సో దీన్ని బట్టి మీకైతే క్లియర్ స్కోప్ అనేది ఉందన్నమాట. సో ఇంకొంచెం డీటెయిల్కి వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక డెఫినేషన్ ఏంది సార్? ఇంతగానం అంటున్నారు కదా, ఇట్స్ మై ఓన్ డెఫినేషన్. ఏంది సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే? ఏంది సార్ అంటే, మీ దగ్గర చాలా చూసి ఉంటారు, ఇది ఒక్కటి చెప్తే అర్థమైపోతుంది. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ locally, globally, using digital media channels. సార్ నాకు అర్థం అవడం లేదంటే మీకు చాలా డీటెయిల్ గా క్లియర్ నోట్స్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు కొంచెం అలవాటు కావడానికి జస్ట్ రాస్తున్నాను అనమాట పెన్ తోనే, అంతే. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ, గ్లోబల్, యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. సార్ ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే ఏంది? డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెజాన్ చూస్తున్నా, ఫ్లిప్కార్ట్ చూసుకున్నా, లేకపోతే మీరు జెప్టో వాడుతున్నా, స్విగ్గీ, లేకపోతే జొమాటో, ఏది వాడినా సరే అయితే వెబ్సైట్ లోకి వెళ్తారు, లేకపోతే యాప్ లోకి వెళ్తారు అనమాట. సో ఇక్కడ బ్రాండ్ ఏదైతే ఉందో, ఒక ఆన్లైన్ ఐడెంటిటీ ఉండాలి, ఒక బిజినెస్ ప్రెజెన్స్ ఉండాలి. అది ఆఫ్లైన్ బిజినెస్ అయినా, ఆన్లైన్ బిజినెస్ అయినా, వాళ్ళు బ్రతికి ఉన్నారు, వాళ్ళ ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ అప్లికేషన్ ఉండాలంటే కంపల్సరీ ఒక వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ ఉంటేనే యాప్ ఉంటుంది సార్, దానికి డోక్ అయితే లేదు. ఓకేనా? ఇక్కడ లాజిక్ ఏం చేస్తారంటే, ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి తెలుసుకుంటాం తెలుసా? వెబ్సైట్ డిజైన్ అన్నమాట. వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు తెలుసా? సార్ నాకు కోడింగ్ రాదు, నాకు HTML రాదు, CSS రాదు, జావా స్క్రిప్ట్ రాదు, ఏం రాదు. కానీ ఇక్కడ ఈ కోర్స్ లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనేది చాలా సింపుల్ గా, చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో అదేం చేస్తారంటే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ వర్డ్ ప్రెస్ CMS అన్నమాట. చాలా డీటెయిల్ గా మీ మైండ్ లో ఒక ఇమాజినేషన్ ఉంది, ఆ ఇమాజినేషన్ తగ్గట్టు నేను ఎలాంటి టూల్ వాడకుండా మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఒక డయాగ్రామ్ వేసిస్తే, ఆ డయాగ్రామ్ తగ్గట్టు నేను వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి. ఎలాంటి టూల్స్ వాడను, బట్ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ బ్యూటిఫుల్ వెబ్సైట్ అనమాట, వండర్ఫుల్ వెబ్సైట్. క్లయింట్ కి ఏ విధంగా కావాలో అలా మీరు డిజైన్ చేసి ఇవ్వచ్చు అనమాట. దీనికి మార్కెట్ లో యూజ్ డిమాండ్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మాడ్యూల్ ఏం చేస్తారంటే వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్. మీరు మార్కెట్ లో ఏది కొనాలన్నా, ఏది సెర్చ్ చేయాలన్నా ఫస్ట్ గూగుల్ వచ్చేది వెబ్సైట్ అనమాట. నో వెబ్సైట్, నో బిజినెస్, నో ఆన్లైన్ ఐడెంటిటీ. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ వెబ్సైట్ అనేది కావాలి. సో ఒక బిజినెస్ కి వెబ్సైట్ లేకపోతే మనమే చేసేయాలి. ఒకవేళ వెబ్సైట్ ఉందనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయాలి. మళ్ళీ ఎలా చేయాలి సార్ అనేది డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ మీరు వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనేది నేర్చుకుంటారు అనమాట. సార్ మీరు ఏదైనా శాంపుల్ వెబ్సైట్ చేశారా అంటే, ఐఎమ్ గోయింగ్ టు షో కేస్. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే ఏమంటారు సార్?
మీరు ఏమంటారు? ప్రెసిడెంట్ అంటారు అన్నమాట. ద్రౌపది ముర్ము గారు అంటారు. సెకండ్ ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే పిఎంఓ ఐఎన్డి ఐఏ అన్నమాట. సో ఇదేంటి సార్? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చిందో ఇది ఏ వెబ్సైట్ సార్? ఇది GOV.in అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అన్నమాట. ఇలాంటి వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఎందుకు ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ ఒక టెక్నాలజీ చెప్పాను కదా, వర్డ్ ప్రెస్ అని చెప్పేసి. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ CMS. చాలా బేసిక్స్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ వరకు 20 days దీని మీద ఉంటుంది అనమాట ట్రైనింగ్. ఓకేనా? సో ఎందుకు ఇలా అంటున్నారు సార్ అంటే మీకు అర్థం కావడానికి బిల్ట్ విత్ అన్నమాట. చాలా మంది లైట్ అనుకుంటారు, ఇది ఒక్క టెక్నాలజీ తెలిసింది అనుకోండి మీరు ఏ టెక్నాలజీలన్నా పనిచేయొచ్చు. నాకు HTML రాదు, CSS రాదు, జావా స్క్రిప్ట్ రాదు, నేను చెప్పినట్టు మీరు 20 days చేస్తే చాలా అనమాట. సో మీకు ఎంత ప్యాకేజ్ వస్తుందో నాకు తెలియదు సార్. విత్ ఇన్ 6 months యూ ఆర్ గోయింగ్ టు అర్న్ మినిమం 30K to 50K అనమాట. ఇది ఒక్క స్కిల్ తో అంత డీటెయిల్ గా చెప్తాను. సో ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చారనుకోండి, దే ఆర్ యూజింగ్ వర్డ్ ప్రెస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏ వెబ్సైట్? ఇది నేను ఏం కొట్టాను ఇక్కడ, PMIndia.gov.in అన్నమాట. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్ నేను రియల్ టైమ్ లో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూస్తే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి వర్డ్ ప్రెస్ అన్నమాట. సో నాట్ ఓన్లీ దిస్ వన్, మీరు ఫేస్బుక్ అప్లికేషన్ వాడతారు కదా, వాళ్ళ అఫీషియల్ న్యూస్ పబ్లిష్ చేయడానికి కూడా దే ఆర్ గోయింగ్ టు యూస్ FB న్యూస్ రూమ్ అన్నమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మీరు వాడుతున్నారు కదా, దాంతో ఒక లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అప్డేట్ చేయాలన్నా మీరు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న కంటెంట్ కావచ్చు, ఆ అప్డేట్ వచ్చింది, ఈ అప్డేట్ వచ్చింది, ప్రతి ఒక్కటి మెటా కంపెనీకి సంబంధించిన న్యూస్ అని పబ్లిష్ చేయాలన్నా కానీ సో వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ FB న్యూస్ రూమ్ అన్నమాట. FB న్యూస్ రూమ్ అనేది అంటాం అన్నమాట. సో దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ మెటా కంపెనీది. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మొత్తం ఇందులోనే ఉంటుంది. అంటే మీరు వాడుతున్న అప్లికేషన్ కాదు, వాళ్ళ గురించి ఏ అప్డేట్ కావాలన్నా కానీ దే ఆర్ గోయింగ్ టు యూస్ about.fb.com. ఇది మెటా కంపెనీ వాళ్ళది, మీకు తెలుసు అన్నమాట. ఒక్కసారి చూడండి, లోడ్ అవుతుంది, జస్ట్ హోల్డ్ ఆన్. ఇదెందుకు చెప్తున్నారు సార్? దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ CMS అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. అవర్ టెక్నాలజీస్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెటా హారిజన్, ఇవన్నీ వీళ్ళవే. ఇంకొకటి కూడా ఉంది, మీరు కావాలంటే క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం తెలుసా? మైక్రోసాఫ్ట్ అన్నమాట. మైక్రోసాఫ్ట్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడైతే నేను news.microsoft.com వాడతానో, మైక్రోసాఫ్ట్ ది ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, బట్ వాళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అంటే, మార్కెట్ లో ఒక ట్రెండ్ మొత్తం చేయాలి అంటే, ప్రతి ఒక్క న్యూస్ షేర్ చేసుకోవాలంటే వన్స్ అగైన్ దే ఆర్ యూజింగ్ news.microsoft.com. సోర్స్ దిస్ ఇస్ అ వెబ్సైట్. అంటే టాప్ మోస్ట్ ఒక గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ చూపించాను. మెటా, మీరు వాట్సాప్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు, దాని తగ్గట్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపించాను. సో మైక్రోసాఫ్ట్ ఏదైతే న్యూస్ ఉందో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా వర్డ్ ప్రెస్ తో డిజైన్ చేసి ఉంది. ఇంకా కావాలంటే వందల కొద్ది మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా సార్? ఇది సార్ ఇది ఓకేనా? ఇది అర్థమైందా? సరే ప్రూఫ్ కావాలా? మీకోసం ప్రూఫ్, కంట్రోల్ సి కాపీ. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ వస్తున్నాను, బిల్ట్ విత్ అని చెప్పేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ బిల్ట్ విత్ కి వచ్చిన తర్వాత జస్ట్ టైప్ యువర్ వెబ్సైట్ నేమ్. ఇక్కడ ఏం చేశానో చూడండి, ఆ వెబ్సైట్ ని తీసుకొని వచ్చి పెట్టేశాను అనమాట. ఇక్కడ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూస్తే వర్డ్ ప్రెస్ CMS, దే ఆర్ యూజింగ్ వర్డ్ ప్రెస్ CMS అనమాట. ఓకేనా? ఆన్సర్ ఈ సింపుల్. సరే ఇక్కడ మైక్రోసాఫ్ట్ న్యూస్ కూడా తీసుకున్నాను, ఇక్కడ కూడా వచ్చి పేస్ట్ చేస్తున్నాను. అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్ గా చేయాలంటే, చాలా మంది అంటారు అనమాట వెబ్సైట్ లేకుండా కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు అంటే నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టు. ఆన్సర్ ఇస్ సింపుల్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టు. ఓకేనా? కాబట్టి వెబ్సైట్ ఉంటేనే ప్రాపర్ మనం యాడ్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. లేకపోతే చేయలేము. ఒక్కసారి నేను ఎప్పుడైతే కిందికి వస్తాను, ఇక్కడ చూస్తే యు ఆర్ గోయింగ్ టు సీ వర్డ్ ప్రెస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంది. ఓకేనా? జస్ట్ ఏ మినిట్. సో ఇక్కడ WP అంటే వర్డ్ ప్రెస్ సార్, కంట్రోల్ F, CONTENT కంటెంట్. ఓకేనా? సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇక్కడ WP అనేది వచ్చింది కదా, దే ఆర్ యూజింగ్ అంటే కొంచెం మాస్క్ చేశారనమాట. WP అంటే వర్డ్ ప్రెస్ అనేది షార్ట్ కట్ సింబల్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగోస్ కూడా అదే అనమాట. WP నథింగ్ యూసెస్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కూడా అదే అనమాట. ఓకేనా? సో మీకు మార్కెట్ లో ఏదైతే ఉన్నాయో ఒక గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్, తర్వాత మైక్రోసాఫ్ట్, లేకపోతే మెటా కావచ్చు, ఇవన్నీ వర్డ్ ప్రెస్ తోని డిజైన్ చేసి ఉన్న వెబ్సైట్, వాళ్ళ అఫీషియల్ న్యూస్ కోసం పబ్లిష్ చేస్తారు. ఓకేనా? డన్. సరే ఇక్కడ మీరేం నేర్చుకుంటారు సార్ అంటే చాలా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఒక లెవెల్లో మీరు నేర్చుకుంటారు అనమాట. ఏం నేర్చుకుంటారు సార్ అంటే వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనేది నేర్చుకుంటారు. సార్ మీరేమైనా చేశారా సార్ అంటే చాలా చేశాను సార్. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇది చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో మై ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ ఈస్ కారోమాన్, డెవలప్డ్ ఇన్ 2018 or 2019 అన్నమాట. సో ఇది ఏం చేశారంటే వితౌట్ ఎనీ కోడింగ్, అంటే 6 years బ్యాక్ అన్నమాట. 18 or 19 ప్రాపర్ ఐ డోంట్ నో. ఓకేనా? ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను చేయడం లేదు, ఇప్పుడు అడిగిన మళ్ళీ మనకి ఇస్తారన్నమాట.
కారో మ్యాన్ అన్నమాట. వీళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్ ఇన్ 2018 ఆర్ 2019. అప్పట్లో మనం ఈ లెవెల్లో డిజైన్ చేసి ఇచ్చామన్నమాట. బాగుందా సార్ వెబ్సైట్? ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్, వందల కొద్ది ఉన్నాయి. మన స్టూడెంట్సే వందల కొద్ది చేశారు. బాగుందా సార్ వెబ్సైట్ సింపుల్ గా? సార్ ఈ వెబ్సైట్ బాగుందా సింపుల్ గా బాగుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండ్ ద టైమ్ ఈస్ 6:28. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు సార్ అంటే మీకు అర్థం కావడానికి సార్. సార్ అర్థమవుతుందా? యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. యా, థ్యాంక్స్ అలాట్ అండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్, రేపు మీరు ఇలాగే చేస్తారన్నమాట. సార్ మీరు డిజైన్ చేశారు కదా, మీ సీక్రెట్స్ అన్ని చెప్తారంటే 100% ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే భాషలో డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది, మీ మైండ్ లో ఒక ఇమాజినేషన్ ఉంటుంది, దాన్ని రియల్ టైమ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? దాట్స్ ఇట్. సో ఇంకా చాలా ఉన్నాయి సార్. జస్ట్ సో మన స్టూడెంట్స్ కూడా చేసింది ఇది ఒకటి ఉంది. సో దిస్ ఇస్ ద బ్లాగ్స్ AIPDMA.in. సో ఇది మన బ్లాగ్ వెబ్సైట్ అన్నమాట ఇది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అన్నమాట. ఓకేనా? రేపు మీరు జాబ్ కావాలన్నా కానీ ఈ వెబ్సైట్కి వచ్చి చూసుకుంటారు. నాకేదైనా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆ వెబ్సైట్కి వచ్చి చూస్తారు. చాలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సో ఇక్కడ లాజిక్ ఏం చేశారంటే, వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనేది మ్యాండేటరీ. లేదు సార్ వెబ్సైట్ లేదు, వెబ్సైట్ అనేది చాలా మంది దగ్గర ఉంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది తెలుసా? సో వెబ్సైట్ అందరి దగ్గర ఉంటుంది, ఓకేనా? కానీ దాని లోపల ప్రాపర్ కంటెంట్ ఎలా పెట్టాలో చాలా మందికి తెలియదు. చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం చేస్తున్నారు తెలుసా? ChatGPT ఆన్సర్ ఇస్తుంది, తీసుకొని పోయి వెబ్సైట్ లో పెడతారు. అట్లా పెట్టారనుకోండి, ఇట్స్ ఏ కాపీరైట్ కంటెంట్ అనలేం, కానీ AI జనరేటెడ్ కంటెంట్ అంటాం అనమాట. సార్ అందరూ వాడుతున్నారు కదా, మళ్ళీ డిజిటల్ మార్కెటర్స్ అలా వాడొద్దు, అలా వాడితే తప్పు అన్నమాట. నువ్వు ఏ ఇచ్చినా కంటే నీ వెబ్సైట్ లో పెట్టుకుంటే గూగుల్ కి ఏం ప్రియారిటీ ఉంటుంది, తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట. సో వెబ్సైట్ లోపల కంటెంట్ కావచ్చు, లేకపోతే ల్యాండింగ్ పేజ్ కంటెంట్ కావచ్చు. సో రేపు iPhone 20 రిలీజ్ ఉందన్నమాట. iPhone 20 రిలీజ్ అంటే 20, 30, 40 ఏదో ఒకటి అనుకుందాం. ఫ్యూచర్ లో ఒక ఐఫోన్ రిలీజ్ అనేది వచ్చింది. సో దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసి ఒక వెబ్సైట్ డిజైన్ చేసి దాని లోపల ఏ ఏ బొమ్మ ఎక్కడ పెట్టాలి, ఏ ఫీచర్ ఎక్కడ పెట్టాలి, సో దాని లోపల టెక్స్ట్ అనేది ఏ విధంగా పెట్టాలి, ఎలా ఇంటరాక్ట్ అవుతారని చెప్పేసి ప్రాపర్ గా అనలైజ్ చేసి పెడతారనమాట. నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఏమంటాం తెలుసా? ల్యాండింగ్ పేజ్ అంటాం అన్నమాట. ఏమంటాము? ఆ ల్యాండింగ్ పేజ్ లోపల కంటెంట్ పెట్టడానికి కూడా మనకు ప్రాపర్ గా తెలిసి ఉండాలి. దాన్నే మనం ఏమంటాం తెలుసా? వెబ్సైట్ ఉంటే సరిపోదు సార్, ప్రాపర్ గా వెబ్సైట్ లోపల కంటెంట్ అనేది పెట్టాలి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు తెలుసా? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ కంటెంట్ మార్కెటింగ్ ఆల్సో. కంటెంట్ మార్కెటింగ్ కూడా తెలుసుకుంటారు అనమాట. చాలా డీటెయిల్ గా చెప్తాను స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఈ కంటెంట్ మార్కెటింగ్ లో కాపీ రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాపీ రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వెబ్సైట్ లోపల కంటెంట్ ఎలా పెట్టాలి, ల్యాండింగ్ పేజెస్ ఎలా చేయాలి, సేల్స్ పేజెస్ ఎలా చేయాలి, ఒక్కొక్క దాన్ని కూడా 3000, 5000, 2000 వరస్ట్ గంటలు కూడా క్లోజ్ చేయొచ్చు అనమాట. డిజైన్ చేయడమే కాదు, దాని లోపల కంటెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి అసలు తగ్గేదే లేదన్నమాట ఓపెన్ గా చెప్పాలంటే. సార్ వెబ్సైట్ ఉంది, కంటెంట్ మార్కెటింగ్ అనేది ఉంది, మళ్ళీ ఇంకా ఏం ఏం కావాలి సార్ మనకి? ఒక్కసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టో, మీకు నచ్చిన యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఇమేజెస్ లేవు అనుకుందాం. ఏం లేవు? ఇమేజెస్ లేవు అనుకుందాం అనమాట. ఇమేజెస్ లేకపోతే ఏమవుతుంది? జస్ట్ ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. ఏముంటుంది? ఒక టెక్స్ట్, ఒక వర్డ్స్ అనేది ఉంటుంది, క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. ఒక్కసారి అమెజాన్ వెబ్సైట్ అట్లా ఊహించుకోండి. ఇమేజెస్ లేవు, వీడియోస్ లేవు, వెబ్సైట్ ఎలా ఉంటుందో సరే సార్ వెబ్సైట్ కూడా వద్దు, యాప్ అనుకుందాం. యాప్ కూడా ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి. అంటే ఏముండదు అనమాట, డమ్మీ. అంటే నువ్వు అక్కడ ఇమేజ్ చూసి కింద ఏముందో చదువుతావు అనమాట. యూట్యూబ్ వీడియో కూడా ఎలా చూస్తావు? నీ ఇన్స్టాగ్రామ్ అయితే స్క్రోలింగ్ వస్తుంది కాబట్టి నీకు తగ్గినట్టు అది ఆల్గోరిథం తగ్గట్టు వచ్చేస్తుంది. అదే నువ్వు యూట్యూబ్కి వెళ్ళి చూడాలంటే ఏంది, మీద బొమ్మ ఉంటేనే క్లిక్ చేస్తేనే మనకు వస్తుంది. సో ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి సార్? వి నీడ్ టు నో గ్రాఫిక్ డిజైనింగ్ అన్నమాట. ఏం కావాలి మనకు? గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కావాలన్నమాట. మళ్ళీ గ్రాఫిక్ డిజైనింగ్ కావాలంటే ఏం కావాలి సార్? కాన్వా కావాలి. సార్ నాకు కాన్వా వచ్చు సార్. బయట మీరు చూసే కాన్వా వేరు, యూట్యూబ్ లో చూసే కాన్వా వేరు. మనకు తగ్గట్టు మనం ఎలా చేసుకోవాలి అంటే పీడిఎఫ్ కావచ్చు, బ్రౌచర్స్ కావచ్చు, ఫ్లైర్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, థంబ్నెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక కస్టమర్ కి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎలా చేయాలి చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఇంకా మాస్టర్ అయిపోవచ్చు అనమాట మీరు కాన్వాలో. అంటే ఒక ప్రీమియం టూల్, పేమెంట్ కట్టకుండా ఫ్రీగా ఇచ్చిన కాన్వానే. టెంప్లెట్ ఉందనుకోండి, క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్ గా చేంజ్ చేసేస్తారు. నేను చెప్పే కాన్వా ఎలా ఉంటుందంటే, మీరు కాన్వా ఫ్రీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది తెలుసా? స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలి ఈ కాలంలో ఎవరు చెప్పడం లేదు సార్. ఎందుకంటే మనకు ఉంటే డైరెక్ట్ అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది అంటారు. అంత డీటెయిల్ గా ఎప్పుడైతే మీరు ఇక్కడ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటారో, రేపు మీరు జాబ్ చేసినా, అప్ స్కిల్ అయినా, లేదా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయినా, నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మీరు ఆటోమేటిక్ గా చేసేస్తారు. రేపు మీరు జాబ్ లో కూర్చొని ఏదైతే చేస్తారో అదే ఈ రోజు మీరు తెలుసుకుంటారు అనమాట. అంత డీటెయిల్ గా చెప్తాను. చాలా ఉన్నాయి సార్.
ఎగ్జాంపుల్స్. ఓకేనా? కాన్వా అనేది మాస్టరీ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? తర్వాత సార్ నాకు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లోపల కంటెంట్ పెట్టడానికి కంటెంట్ మార్కెటింగ్, దాని లోపల కాపీ రైటింగ్ అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క వెబ్సైట్ లో ఏముంటుంది మనకు? ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైనా ఎంబెడ్స్ అవన్నీ ఉంటాయి. అదంతా మీరు కాన్వా డిజైనింగ్ లో నేర్చుకుంటారు అన్నమాట. మళ్ళీ ఇంకేం కావాలి సార్? సార్ నేను ఇప్పుడు ఒక కంపెనీ గానీ, ఒక షోరూమ్ గానీ, లేకపోతే ఒక ఎంఎన్‌సి కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ అనేది ఓపెన్ చేశాను. ఆ స్టార్టప్ కంపెనీ ఉందన్నట్టు చాలా మందికి ఎలా తెలుస్తుంది సార్ అంటే, అతను ఏదో ఒకటి చేయాలన్నమాట. అంటే వెబ్‌సైట్ మొత్తం డిజైన్ అయిన తర్వాత ఇది ఎవడన్నా చేస్తాడు సార్. ఇది ఎవడన్నా చేస్తాడు. ఆడు ఫ్రీగా చేయొచ్చు, రూ. 1కి చేయొచ్చు, లేకపోతే 500కి చేయొచ్చు, లేకపోతే 200కి చేయొచ్చు, 1000కి చేయొచ్చు, 1,00,000కి చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చన్నమాట. ఓకేనా? ఆన్సర్ ఈజ్ సింపుల్. నేను చెప్పే కాన్సెప్ట్ తో పాటు వేరే టెక్నాలజీ ఏదైనా చేయొచ్చాను. ఇది మార్కెట్‌లో అందరూ చేస్తారు. ఇది కూడా మీకు స్క్రాచ్ నుంచి చెప్తాను. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రెజెన్స్ అనేది హై ఉంటుంది. ఎక్కడ డిజిటల్ మార్కెటర్స్ వస్తారు సార్? ఇది స్టార్టింగ్ నుంచి రావచ్చు. చాలా మార్కెట్‌లో ప్రాజెక్ట్స్ ఏముంటాయో తెలుసా? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్ అనేది ఏమవుతుంది? వెబ్సైట్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. తర్వాత ఏం చేయాలో తెలీదు. నేను కంపెనీ స్టార్ట్ చేసినా, నాకు క్లయింట్స్ కావాలి. ఓకేనా? సరిగ్గా వినండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసినా, నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాను. వాళ్ళకి తగ్గట్టు నేను బిజినెస్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు క్లయింట్స్ రావడం లేదు, కస్టమర్స్ రావడం లేదు, ట్రాఫిక్ రావడం లేదు. ఏం చేయాలి సార్? డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. సో మీరు అవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్ లో యు ఆర్ గోయింగ్ టు లెర్న్. సార్ వెబ్సైట్ అయితే డిజైన్ అయింది. మళ్ళీ గూగుల్‌కి అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి మీకు డీటెయిల్‌గా, క్రిస్ప్ అండ్ క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఉర్దూనో, మలయాళమో, కన్నడనో, తమిళో అని మాట్లాడతాను. ఓకేనా? అర్థం కావచ్చు, కాకపోవచ్చు. సో నా లాంగ్వేజే మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు వింటున్నారు. అలాగే గూగుల్‌కి కూడా ఒక అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం తెలుసా? దట్ విల్ బి కాల్డ్ యాస్ ఎస్‌ఈఓ అంటాం. దిస్ ఈస్ మై ఓన్ డెఫినిషన్. ఎవ్వరు పెట్టలేదు సార్. ఏ బుక్‌లో లేదు. ఏఐ టూల్ రాదు. ఏఐ రాకముందు నుంచి నేను ఈ డెఫినిషన్ వాడుతున్నా. ఏంది సార్ అంటే ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఎల్ఎన్‌జిఏజీ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ సార్ ఇప్పుడు ఎవడు గూగుల్ వెళ్తున్నాడు సార్? మొత్తం ఏఐలో వస్తుంది కదా! అంటే చాట్‌జీపీటీలో వస్తుంది, గ్రాక్‌లో వస్తుంది, లేకపోతే యూ.కామ్‌లో కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఏ టూల్‌లో ఆటోమేటిక్‌గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడి వరకు ఎలా చేయాలో కూడా చెప్తానన్నమాట. యాక్చువల్ ఎస్‌ఈఓ అంటే ఏందో తెలుసా? ఎస్‌ఈఏఆర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. అంటే గూగుల్‌కి ఒక అర్థమయ్యే భాషలో కంటెంట్ ఎలా పెడితే యూజర్‌కి అర్థమవుతుంది. గూగుల్‌కి ఏం కావాలి? మనకేం కావాలి? మనకెవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళకేం కావాలి? చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, కంటెంట్ బ్రేక్ కావచ్చు, లాంగ్ టెయిల్ కీవర్డ్స్, లేకపోతే మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, ఇంటెంట్ బేస్డ్ కంటెంట్ చాలా డీటెయిల్‌గా చిన్న పిల్లలు వర్క్ చేసినట్టు మీరు చేస్తారన్నమాట. దీనికి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది సార్. పెద్ద పెద్ద వెబ్‌సైట్‌లు ఉంటాయి. గూగుల్‌లో కొడితే రాదు బిజినెస్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటారు. అరే! నేను ఇంత చేస్తున్నా గూగుల్‌లో కొడితే నా బిజినెస్ వస్తలేదు. ఏం చేయాలి సార్? డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే అవన్నీ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఎస్‌సిఓ అనేది కావాలన్నమాట. ఓకేనా? ఇదొక టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. నాకొక పన్ను నొప్పి ఉందనుకుందాము. నేను హాస్పిటల్‌కెళ్ళాను. పన్ను నొప్పి ఉన్నసరికి పన్ను తీసి వెంబటే పెట్టడు కదా! ట్రీట్మెంట్ ఇవ్వడు కదా! ఫస్ట్ అదేందో మొత్తం చెక్ జేసి దానిదొక హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. పన్ను పీకి ఎవరు పెట్టరనమాట. టైం పడుతుంది. ఒకసారెళ్ళాలి, 2 సార్లెళ్ళాలి, లేకపోతే 3, 4 సార్లెళ్తే గాని ఆ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే క్లీన్ చేసి మెల్లగా అంటే ఇదేమంటున్నానిక్కడ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనేది అంటున్నానన్నమాట. అంటే డెంటల్ ట్రీట్మెంట్‌తోని మీరు కంపేర్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకంటున్నానంటే ఎస్‌సిఓ గూడా డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్. కాంపిటీషన్‌తోని అది 1 మంత్ పట్టొచ్చు. మినిమమ్ 3 మంత్స్ అనేది చేయాలన్నమాట. 3 మంత్స్ పట్టొచ్చు. 6 మంత్స్ గూడా పట్టొచ్చన్నమాట. ఇలా చేస్తేనే మన బిజినెస్ అనేది టాప్‌లో వస్తుందన్నమాట. లేకపోతే రాదు. సార్ మీరేమైనా చేశారా సార్? ఐ హావ్ డన్ ఫర్ ఎక్స్‌వైజెడ్ ప్రాజెక్ట్స్ వందల కొద్ది కంపెనీలకు నేను చేయడం జరిగింది. వేరే దగ్గర గూడా చేయడం జరిగింది. మీకు ప్రూఫ్స్ గూడా చూపిస్తాను. సార్ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎస్‌ఈఓ అంటే ఏంది? టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ నాకు ఇన్‌స్టెంట్‌గా బిజినెస్ అనేది కావాలి. సార్ నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఒక కార్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను. సో మీరు 3 నెలలు, 6 నెలలు అంతే నేను కంపెనీ మూసుకోవాలి. ఎందుకంటే నేను సాలరీస్ ఇయ్యాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, లోన్స్ కట్టుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఓ 10,00,00,000 పెట్టి ఒక కార్ షోరూమ్ రెంట్ కట్టుకొని ఉండాలంటే అతనుకోని కాదన్నమాట. అతనికి ఇన్‌స్టంట్ బిజినెస్ అనేది కావాలి. మళ్ళీ ఇన్‌స్టంట్ బిజినెస్ కావాలంటే ఏం కావాలో తెలుసా? దే నీడ్ టు నో దే నీడ్ టు నో ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ అంటాం. ఏమంటాం? ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ అనేది అంటామన్నమాట. ఈ ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్‌లనే మనం ఏమంటాం తెలుసా సింపుల్‌గా? వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. ఫ్రీగా చేసి వచ్చేది ఎస్‌ఈఓ.
ఎంబటే నాకు రిజల్ట్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో యాడ్ రావాలి. గూగుల్ ఎక్కడన్నా టైప్ చేశాడు అనుకోండి, ఫస్ట్ నా బిజినెస్ అనేది కావాలి. అంటే ఇన్స్టెంట్ బిజినెస్ అన్నమాట. అంటే పేమెంట్ కడితే నాకు రిజల్ట్ అనేది కావాలి. ఇక్కడ కూడా కాంపిటీటర్స్ చాలా మంది ఉంటారన్నమాట. ఆ బిజినెస్ ని ప్రాపర్ గా అర్థం చేసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే గూగుల్లో టైప్ చేస్తారో దాన్ని ప్రాపర్ కీవర్డ్ రీసెర్చ్ చేసేసి కాంపిటీటర్ అనాలిసిస్ చేసి సింపుల్ గా చేయొచ్చు అనమాట. సో మీకు కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా చాలా సింపుల్ గా చెప్తాను. సార్ అర్థమవుతుందా నా భాష? కొంచెం కష్టంగా ఉందా, సింపుల్ గా ఉందా? కష్టంగా ఉందా, సింపుల్ గా ఉందా? ఐ నీడ్ టు నో. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయింది మన సెషన్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? ఐ నీడ్ టు నో. ఓకే సార్, ఎనీ వన్ కామెంట్. సింపుల్ గానే ఉందా? సబ్జెక్ట్ కూడా రియల్ టైమ్ సెషన్స్ లో కూడా చాలా సూపర్ గా సింపుల్ గా, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా సింపుల్ గా చెప్తాను. ఓకేనా? నథింగ్ టు వరీ. కానీ ఈ రోజు మీరు ఏదైతే నేర్చుకుంటారో రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా, జాబ్ చేయాలన్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి అటు ఇటు తిప్పి క్వశ్చన్ అన్నా కానీ మీరు అంతే సింపుల్ గా మీరు చెప్తారన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ అండి. అంతే సింపుల్ గా చెప్తాను. సో దిస్ ఇస్ మై వే ఆఫ్ టీచింగ్. ఓకేనా? డన్. సో మీకైతే అర్థమైంది. ఎస్సీఎం అంటే ఏంది? సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నమాట. ఎస్ఈఆర్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. మళ్ళీ గూగుల్లో, యూట్యూబ్ లో మీరు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ట్రూ కాలర్ అంటే ఏమన్నా కాల్ చేసి అనేసరికి అతని పేరు తెలుసుకోవాలంటే ఎంబటే లోడ్ కాబట్టి ట్రూ కాలర్ ఓపెన్ చేశారు. మళ్ళీ ట్రూ కాలర్ యాడ్స్ వస్తాయి. మళ్ళీ అది కూడా ఎక్కడ వస్తారంటే దట్ విల్ కాల్డ్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఓన్లీ. యాప్స్ లో యాడ్స్ వచ్చినా మనం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ చేయాలి అంటే అక్కడ దీని ఏమంటాం తెలుసా? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గూగుల్ యాడ్స్ అన్నమాట. ఎవడైతే ఆండ్రాయిడ్ వాడుతున్నాడో, ఆండ్రాయిడ్ వాడినా పర్వాలేదు, ఐఓఎస్ వాడినా సరే, అతను ఎక్కడ ఉన్నా సరే వీఆర్ గోయింగ్ టు డెలివర్ ద యాడ్స్ అన్నమాట యూజింగ్ గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ నీకు ప్రాపర్ గా తెలియాలంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది తెలియాలి. ఓకేనా? నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసినా రావాలి, యాప్స్ ఓపెన్ చేసినా రావాలి, ఇంకేదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ నీకు అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంటుంది. మళ్ళీ ఎలా వస్తుంది సార్ అంటే యూ మస్ట్ నో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. దిస్ ద సింపుల్ థింగ్. తర్వాత ఏంది మనకు? సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. సో సోషల్ మీడియా మార్కెటింగ్ నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నమాట. SOCIAL, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో సారీ, అటు లెఫ్ట్ టు రైట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఐ విల్ కరెక్ట్ ఇట్. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ప్రొఫైల్ మెయింటెనెన్స్ అనేది కావాలి. సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఎంఈడిఈ, మీడియా మేనేజ్మెంట్ అన్నమాట. అంటే ఏంది? సెలబ్రిటీస్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తారు, కంపెనీస్ మెయింటైన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్స్ ప్రాపర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, కంటెంట్ ప్రిపరేషన్ కావాలంటే నేను ఎలా ఆలోచించాలి, ఎలాంటి ఏ టూల్స్ వాడాలి, ఎలాంటి గ్రాఫిక్ డిజైన్ టూల్స్ అనేది వాడాలి, వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ నేను ప్రాపర్ గా అర్థం చేసుకొని 30 డేస్ క్యాలెండర్ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఇన్స్టాగ్రామ్ వాడాలా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ కావాలా, ఫేస్బుక్ కావాలా, ట్విట్టర్ కావాలా, లేకపోతే ట్విట్టర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ అన్నమాట, లేకపోతే నాకు లింక్డ్ఇన్ కావాలా, లేకపోతే యూట్యూబ్ కావాలా, ఇవన్నీ మీరు తెలుసుకుంటారు అనమాట. మనం ఫ్రీగా ఏదైతే చేస్తామో దాన్ని మనం ఆప్టిమైజేషన్ అంటాం అనమాట. ఏమంటాం? మనం ఫ్రీగా చేసేదాన్ని ఏమంటాం? ఆప్టిమైజేషన్ అంటాం. మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అంటే ఎస్ఎంఎం అన్నారు కదా. మళ్ళీ ఎస్ఎంఎం అంటే ఏం చేశారంటే ఎస్ఎంఎం అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. SOCIAL, సోషల్ మీడియా మార్కెటింగ్. ఎక్కడైతే మార్కెటింగ్ అనే పదం వచ్చింది అనుకోండి, దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారు, యాడ్స్ వస్తుంటాయి. ఎలా వస్తున్నాయి సార్? యు ఆర్ గోయింగ్ టు లో ఇన్ డెప్త్ అనమాట. ఎవరిని టార్గెట్ చేయాలి? అమ్మాయిలను టార్గెట్ చేయాలా, అబ్బాయిలను టార్గెట్ చేయాలా, ఎలాంటి ఏజ్డ్ పీపుల్ ని టార్గెట్ చేయాలి, ఎలా చూపిస్తే వాళ్ళు మన బిజినెస్ కి కన్వర్ట్ అవుతారు, ఒకసారి చూపేలా, 3 సార్లు చూపేలా, 10 సార్లు చూపేలా. సో ఎందుకు డెలివరీ అవడం లేదు అంటే చేయడం కాదు, ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సార్ నేను ఇక్కడ మీకు ఎలా చెప్తానంటే ఒక XYZ కంపెనీ ఉంది, వాళ్ళు 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు యాడ్స్ కి. దే గాట్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది. పోనీ ₹1,00,000 పెట్టారు, 1,50,000 వచ్చింది. మళ్ళీ అదే లక్ష ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లో మనం పెట్టామనుకోండి, యు ఆర్ గోయింగ్ టు స్కేల్ మినిమం 5x ఆర్ 10x అనేది ఎలా స్కేల్ చేయాలో చెప్తాను అనమాట. అంత డీటెయిల్ గా ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, స్క్రాచ్ నుంచి ఎలా ముందుకెళ్ళాలి, ఏం లేదు, సింపుల్ గా చేసుకుంటా పోవచ్చు అనమాట. ఓకేనా? దట్ విల్ కాల్డ్ యాజ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. సో ప్రాపర్ ఇన్స్టాగ్రామ్ అంటే పర్సనల్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్, క్రియేటర్ అకౌంట్ అంటే క్రియేటర్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అంటే బిజినెస్ అకౌంట్, ఫేస్బుక్ పేజెస్ కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్స్ కావచ్చు, ట్విట్టర్ ఎక్స్ ని ప్రస్తుతం ట్రెండ్ ప్రకారంగా దీన్ని ఎలా వాడితే మనకు ఫాలోవర్స్ పెరుగుతారు, లింక్డ్ఇన్ పర్సనల్ గా కావచ్చు, లేకపోతే యు ఆర్ గోయింగ్ టు లర్న్ కంపెనీస్ లింక్డ్ఇన్ ఎలా మేనేజ్ చేస్తాయి, చాలా డీటెయిల్ గా హై అండ్ ఆప్టిమైజేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. సో యూట్యూబ్ అంటారా, చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది సార్? ఫస్ట్ మనకు వెబ్సైట్ అనేది కావాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంపల్సరీ వెబ్సైట్ ఉండాలి. తర్వాత కంటెంట్ మార్కెటింగ్ ఉండాలి. కంటెంట్ మార్కెటింగ్ ఉంటే సరిపోతుందా? గ్రాఫిక్ డిజైన్ అనేది కావాలి. ఇవన్నీ ఉంటేనే మీకు స్కిల్స్ ఉంటాయి. గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కావాలి. తర్వాత ఏం కావాలి?
ఏదో సారి ఎస్సీఓ అన్నారు, తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నారు, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నారు, ప్లస్ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నారు. ఇంతేనా సార్ మన సబ్జెక్ట్ అంటే? లేదు సార్, ఏది ఎక్కడ వాడితే తెలిసిపోతుంది అనమాట. సార్ ఇంతగానం కష్టపడుతున్నాను కదా, నేను ఫ్రీగా వెబ్సైట్ కి ట్రాఫిక్ తెప్పిస్తున్నాను, నా నా బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది, సోషల్ మీడియా ద్వారా కూడా నా వెబ్సైట్ కి వస్తున్నారు, నా బిజినెస్ కూడా పెరుగుతుంది. సో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే నేను ఆన్లైన్ యాడ్స్ ఇస్తున్నాను, నా వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తున్నారు, నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నాను, నా వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది, బిజినెస్. సో క్లయింట్ ఏమంటాడు, సార్ నాకు నువ్వు రాకముందు అలాగే ఉంది, వచ్చిన తర్వాత అలాగే ఉంది, నువ్వు ఎక్కడ నాకు ప్రూఫ్ చూపిస్తాను అడతారనమాట. నాకు చాలా మంది అడిగారు అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏం చేస్తారంటే, యూ మస్ట్ నో ద గూగుల్ అనలిటిక్స్ 4 అన్నమాట. దీన్నే మనం ఏమంటాం కదా, ట్రాకింగ్ అంటాం, TRACKNG. మీకు అందరికి GPS తెలుసు అన్నమాట. అంటే ఏంది, మనకు డెఫినేషన్ వద్దుతి, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నాకు తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అలాంటి ట్రాకింగ్ ఇంప్లిమెంట్ అనేది చేస్తామన్నమాట. మన వెబ్సైట్ కి ఎలా వచ్చారు, అతను వాట్సాప్ ద్వారా వచ్చారా, ఇన్స్టాగ్రామ్ బయో ప్రొఫైల్ ద్వారా వచ్చారా, లేతే ఎవడన్నా సీరియస్ ఒక వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి వచ్చాడా, ఇదంతా అంటే ఒక వెబ్సైట్ కి చేయడమే కాదు, ఆ వెబ్సైట్ లోపల అతను ఒక్క పేజ్ ఉన్నాడా, ఒక పేజ్ వదిలేసి ఇంకొక పేజీకి వెళ్ళాడా, అతను ఎంతసేపు ఉన్నాడు, ఎన్ని సెషన్స్ ఉన్నాడు, ఒకవేళ ఉంటే ఎలాంటి కంటెంట్ మీద ఎక్కువ బ్రౌజ్ చేస్తున్నారు, ఎలాంటి డివైస్ మీద వచ్చాడు, లేకపోతే అతను మేలా ఫీమేలా, ఇవన్నీ డీటెయిల్ గా ఎక్కడ తెలుసుకుంటాం తెలుసా, గూగుల్ అనలిటిక్స్ 4 అంటాం అనమాట. దీన్ని మనం ఏమంటాం తెలుసా, బిహేవియర్ అంటాం, బిహేవియర్ ఆఫ్ ఏ యూజర్ అంటాం అన్నమాట. బిహేవియర్ ఆఫ్ ఏ యూజర్ చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాం. సరే సార్, మీరు గూగుల్ అంటే నాకు చెప్తారన్నమాట. మళ్ళీ గూగుల్ వరకు వెళ్ళాలి కదా, నేను కష్టపడి వెబ్సైట్ డిజైన్ చేసిన, ఎస్సీఓ చేసిన, ఏం చేసిన, మళ్ళీ గూగుల్ కి నేను పర్మిషన్ ఇస్తున్నా కదా తీసుకునేది. సో అది కావాలంటే ఏం చేయాలి, నాకు గూగుల్ సెర్చ్ కన్సోల్ కావాలి. ఏం కావాలి, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చేయాలన్నమాట. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంది, నా వెబ్సైట్ అంతా రెడీగా ఉంది, నువ్వు నా వెబ్సైట్ ని మొత్తం స్కాన్ చేసుకొని నీ గూగుల్ డేటాబేస్ లో పెట్టుకో, ఎవడైతే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎత్తినా కానీ, ఎవరు నా గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ రిజల్ట్ తగ్గట్టు నా కంటెంట్ ఉంటే, నా కంటెంట్ తీసుకొని వెళ్ళి ఆడియన్స్ కి చూపిమని చెప్తాను. ఎవరైతే వెతుకుతున్నారో గూగుల్లో వాళ్ళకు చూపిమని చెప్తాను అన్నమాట. మళ్ళీ అట్లా చూపించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ గూగుల్ కి పర్మిషన్ ఇవ్వాలి. నా దగ్గర కంట్రోల్ ఉంది, ఏ గూగుల్ యూ డోంట్ స్కాన్ మై వెబ్సైట్ అంటే గూగుల్ స్కాన్ చేసుకోదు. మళ్ళీ కమాండ్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి సార్ అంటే, యూ మస్ట్ గివ్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నమాట. నా వెబ్సైట్ ని స్కాన్ చేసుకో, పర్మిషన్ ఇస్తున్నా, పర్మిషన్ ఇస్తే ఇంటికి వస్తాడు, పర్మిషన్ అయితే బయటికి పోతాడు. ఇక్కడ కూడా అంతే, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంది, ఒక పర్మిషన్ అనేది నేను ఇస్తేనే తీసుకుంటుంది. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, సరేనా మన వెబ్సైట్ కి ఏ విధంగా వస్తున్నారు, ఏ కీవర్డ్ కొడుతూ వస్తున్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఫస్ట్ పొజిషన్ లోనా, 10th పొజిషన్ లోనా, మన వెబ్సైట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా కాపీరైటెడ్ కంటెంట్ ఉందా, ఇదంతా ఏమంటాం సార్ అంటే పర్ఫార్మెన్స్ అంటాం అనమాట. ఏమంటాం సార్, PERFORMANC, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెబ్సైట్ అంటాం అన్నమాట. నీ వెబ్సైట్ బాగుందా లేదా, ఓకేనా, ఏ వర్డ్ కొడితే నీ ఈ పొజిషన్ లో వస్తుంది, టాప్ 10 లో ఉన్నావా, టాప్ 20 లో ఉన్నావా, సో నీ వెబ్సైట్ కి ఎలా వస్తుంది ట్రాఫిక్, డీటెయిల్ గా ఎక్కడ తెలుసుకుంటాం సార్ అంటే, గూగుల్ సెర్చ్ కన్సోల్ లో తెలుసుకుంటాం అనమాట. ఇంతేనా సార్, సార్ నా వెబ్సైట్ కి వచ్చాడు, మీది నుంచి కిందికి స్క్రోల్ చేశాడు, ఓకేనా, అక్కడ బటన్ ఉంది, ఆ బటన్ ఏదో పెట్టాను, ఆ బటన్ క్లిక్ చేశాడా లేదా, ఒక వీడియో బటన్ ఉంది, వీడియో బటన్ క్లిక్ చేశాను, అతను 20% చూశాడా, 30% చూశాడా, 100% వీడియో చూశాడా, లేకపోతే అతను ఈ వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్ కి వెళ్ళాడు, దాన్ని ఎలా పట్టుకోవాలి, అవన్నీ మీకు తెలుసుకోవాలంటే యూ మస్ట్ నో ద GTM అన్నమాట. ఏంది సార్, గూగుల్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నమాట. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటాం. ఇక్కడ ట్యాగ్ ట్రిగ్గర్ వేరియబుల్ అంటాం. విక్టరీ వెంకటేష్ అంట కాన్సెప్ట్, డీటెయిల్ గా మీకు సబ్జెక్ట్ లో చెప్తాను అనమాట. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే సరిపోదు సార్, వెబ్సైట్ డిజైన్ తెలిస్తే సరిపోదు సార్, యూ మస్ట్ నో ఏం తెలియాలి, గూగుల్ సెర్చ్ కన్సోల్ తెలియాలి, గూగుల్ అనలిటిక్స్ 4 తెలియాలి, ప్లస్ ఇంకేం కావాలి సార్, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నమాట. ఇవి తెలిస్తే యూ విల్ మేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్స్ అన్నమాట. నా వెబ్సైట్ కి ఆడియన్స్ ఎలా వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా పట్టి గుంజి ఒక రిపోర్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను అన్నమాట. ఓకేనా, ఇదంతా మన డిజిటల్ మార్కెటింగ్ లో కవర్ అవుతుంది. ఇంతేనా సార్, ఇంకా ఉంది. ఏమేం తెలుసుకున్నాం మనం ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం సార్, ఏమేం తెలుసుకున్నాం, వెబ్సైట్, వెబ్సైట్ డిజైన్ ప్లస్ కంటెంట్, ఇంకేం సార్, జస్ట్ ఓరియో అనేది ఇస్తున్నాను అంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్ అర్థమైంది అనుకోండి, దీని గురించి మనకు సెషన్స్ ఉంటాయి కాబట్టి మీకు అర్థమైపోతుంది. కంటెంట్ మార్కెటింగ్, తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్, తర్వాత SEO, తర్వాత SEM, లేకపోతే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు ఏమనుకున్నాం సార్, గూగుల్ సెర్చ్ కన్సోల్, తర్వాత గూగుల్ అనలిటిక్స్ 4, రోబో 1 రోబో 2 లాగా 4th వర్షన్ అన్నమాట, లేటెస్ట్ కరెంట్ ట్రెండ్ వర్షన్. తర్వాత ఏంది సార్,
గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇంతేనా సార్ మన సబ్జెక్ట్? లేదు సార్ ఇంకా ఉంది. ఏంది సార్ ఇది? మళ్ళీ ఇంతగనం నువ్వు నేర్చుకున్నావు కదా, ఒక బిజినెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. మళ్ళీ ఆ బిజినెస్ ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు ఎలా అప్స్కిల్ అంటే ఆ ఒక బిజినెస్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి తీసుకొని పోవాలంటే నీకేం కావాలి సార్ అంటే యు మస్ట్ నో ద బిజినెస్ ఆటోమేషన్ అన్నమాట. ఈ బిజినెస్ ని ఆటోమేషన్ అనేది ఎలా చేయాలి, నువ్వు వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఎట్లా చేయాలి, ఓకేనా, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి, ఒక ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి, నేను ఒకటేసారి 1,00,000 మందికి మెయిల్స్ అనేది పంపాలి, మళ్ళీ గూగుల్ జీమెయిల్ పెద్దది ఉంది సార్ అది పంపిస్తా అంటే దానికి లేదు, పర్మిషన్ లేదు, అది చేయరనమాట, చేస్తే ఇల్లీగల్. కాబట్టి జీమెయిల్ అనేది వాడరు. జీమెయిల్ అంటే గూగుల్ మెయిల్, వాళ్ళు అట్లా చేయరనమాట. మళ్ళీ ఏం చేయాలి సార్, మార్కెట్ లో ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ అనేది వాడాలి. మళ్ళీ ఎలా వాడాలి, ఏ కంపెనీస్ ఎలాంటి టూల్స్ అనేది వాడుతుంది. సో మీరు వాట్సాప్ హ్యాండ్ పెడితే మన బిజినెస్ ఆటోమేషన్ కి ట్రిగ్గర్ అవుతుంది. సో జెన్యున్ గా ఎథికల్ గా ఫేస్బుక్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అయ్యి పాలసీస్ అన్ని ఫాలో అయ్యి ప్రాపర్ గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చాలా డీటెయిల్ గా వాట్సాప్ ఆటోమేషన్ కావచ్చు, లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కావచ్చు, ఇది తెలిసింది అనుకోండి యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అనమాట. ఇంతే కాదు సార్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. ఇంతగానం కష్టపడ్డాం కదా, మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా, నేను చెప్పింది కరెక్ట్ చేస్తే మీరు 3 to 6 months లో అంటే థర్డ్ మంత్ ఆర్ ఫోర్త్ మంత్ మీరు ఏదైతే ఫీజు కట్టారో 1-2 ప్రోడక్ట్స్ అమ్ముకున్నా అంటే బయట ఆ ప్రోడక్ట్ అమ్ము ఈ ప్రోడక్ట్ అమ్ము ఆన్కి షేర్ ఈ షేర్ అని ఉన్నది, ఎవరికైతే కావాలో ఆన్కి అంటాం అనమాట. వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ స్మార్ట్ స్ట్రాటజీ. ఏం ఇంప్లిమెంట్ చేస్తాం, స్మార్ట్ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ స్మార్ట్ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, యూ క్యాన్ రికవర్ యువర్ ఫీజు, యూ క్యాన్ రికవర్. ఎవరైతే నా క్లాసెస్ కి రెగ్యులర్ గా వస్తారో, ఒకవేళ క్లాస్ మిస్ అయితే ఎవరైతే రికార్డింగ్ చూస్తారో ఎండింగ్ వరకు ఉంటారు, ఎందుకంటే స్కిల్స్ ఉంటేనే ప్రాపర్ గా మానిటైజ్ అనేది చేసుకుంటాం. అలా మానిటైజేషన్ చేసుకోవాలంటే ద ఫస్ట్ స్కిల్ ఇస్ అఫ్లెట్ మార్కెటింగ్. ఎవరికైతే కావాలో అంతా డామ్ షూర్ ఎలా తెలుస్తుంది సార్ అంటే ఐ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మీకు రియల్ టైమ్ లో కూడా చూపిస్తాను ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఎలా అవుట్పుట్ వస్తుందని. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అఫ్లేట్ మార్కెటింగ్ ఆల్సో. వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి, ఏ ప్రోడక్ట్స్ సార్, మన డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్సే. ఇంకా ఆ షాంపూ ఈ క్రీము ఆ బొమ్మ ఈ బొమ్మ వద్దు, మనకి డైరెక్ట్ వెళ్ళిపోదాం మనకి సబ్జెక్టులకి. తక్కువ టైంలో మంచి రెవెన్యూ అనేది అర్న్ చేస్తారనమాట. సార్ ఇంతగానం చెప్పారు కదా సార్, నాకు నేను ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, నేను ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చేసుకోవాలి. మళ్ళీ జనరేట్ చేసుకోవాలంటే మనకేం కావాలి సార్ అంటే యూ మస్ట్ నో బ్లాగింగ్ అన్నమాట. ఏం కావాలి మనకు, బ్లాగింగ్ అనేది మనకు కావాలన్నమాట. మళ్ళీ A to Z అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే ABCD ఎట్లయితే A to Z మనకి ఏ విధంగా అయితే ఉంటుందో అంతే డీటెయిల్ గా మనకు బ్లాగింగ్ అనేది చేస్తాం అన్నమాట. డీటెయిల్ గా అంటే ఈ బ్లాగింగ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే మనకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. యాడ్సెన్స్ అప్రూవల్ అంటే వస్తుంది ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుందో అప్పుడు మీకు రెవెన్యూ కూడా వస్తుంది అన్నమాట. సో అది లోకల్ గా కావచ్చు, ఇంటర్నేషనల్ గా కావచ్చు, వరల్డ్ వైడ్ గా కావచ్చు, ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు మనకేముంది తెలుసా, మొత్తం ఏఐ అనేది అంటున్నారు కదా, ఏఐ తోని యూట్యూబ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. యూట్యూబ్ అయితే ఫేస్ వీడియోస్, దీనికి తిరుగులేదు సార్, ఇది తిరుగులేదు. లేదా నేను కెమెరా ముందుకు రాను, నేను డైరెక్ట్ గా వీడియోస్ అనేది నేను ఏఐ తోని చేస్తాను అంటే ఫేస్ లెస్ వీడియోస్ అంటాం అన్నమాట. దీని లోపల 50+ కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఓవర్ ఇస్తాను, కొన్ని చూపిస్తాను లైవ్ గా, మీకు అర్థమైపోతుంది. ఇంత డీటెయిల్ గా తెలుసుకుంటారు సార్ మీరు. ఇంత డీటెయిల్ గా నేర్చుకున్న తర్వాత యూ క్యాన్ డూ, ఏం చేస్తారు తెలుసా, యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ. తర్వాత ఏమొస్తుంది మీకు, మీరు ఓన్ గా బిజినెస్ కావాలన్నా కానీ బిజినెస్ రెడీ అనేది అయిపోతుంది. సార్ నాకు జాబ్ వద్దు, బిజినెస్ వద్దు, నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా సార్, నేను హౌస్ వైఫ్ ని సార్, నాకు ఆల్రెడీ శాలరీ వస్తుంది, నేను తక్కువ టైంలో ఏదైనా టైం ఉంది అంటే నాకు సాటర్డే సండే టైం ఉంది, 1 or 2 hours టైం ఉంది. సో డేలో 1 or 2 hours కేటాయిస్తాను, నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొని నెలకు 10,000 20,000 30,000 ఎక్కువ వచ్చినా ఏం కాదు సార్ అంటే ఎస్ యూ క్యాన్ డూ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు హౌస్ వైఫ్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, యూ క్యాన్ డూ ఫ్రీలాన్సింగ్. లేదా నేను జాబ్ గురించి చేస్తున్నా అంటే డైరెక్ట్ రేపు జాబ్ లో ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా అయితే చేస్తారో మాక్సిమం సాటిస్ఫాక్షన్ తో మీకు అర్థమైపోతుంది. సార్ లేదా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే నేను బిజినెస్ అనేది గ్రోత్ అనేది చేయాలన్నా కానీ యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అన్నమాట. దిస్ ఈజ్ అవర్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సార్ ఇప్పటి వరకు మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది చెప్పారు, ఏం చెప్పారు, డిజిటల్ మార్కెటింగ్ అనేది చెప్పారనమాట. మళ్ళీ ఇక్కడ ఏఐ పవర్డ్ అనేది పెట్టారు కదా, మళ్ళీ ఇక్కడ ఏఐ పవర్డ్ అంటే ఏం చేస్తారంటే, ఓకేనా, ఒకప్పుడు మనము ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే 3 months 6 months పట్టేది. సో నేను చెప్పిన తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, 100 మంది ఎంతోమంది వచ్చారనమాట. ఏఐ టూల్స్ చేయమంటాడు, నార్మల్ గా చేయమంటాడు, చేశాడనమాట. మీరు అక్కడ పోతే అతను ఏ కండిషన్ పెట్టినా కానీ యు ఆర్ గోయింగ్ టు డూ. ఏఐతో చేస్తారు తక్కువ టైంలో, ఏఐ ప్రాంప్ట్స్ కాకుండా ఏఐ మాడ్యూల్స్ తో చేస్తారనమాట. లేదు సార్ నీకు టూల్స్ ఇవ్వను, ఎందుకంటే టూల్స్ ఇస్తే ఎవడన్నా చేస్తాడు, అది చేయి నీకు టూల్ ఇస్తా అంటే ఎవడన్నా చేస్తాడు.
100 మందిని పిల్ చేసావు 50 మందిని ఫిల్టర్ చేశాడు వీళ్ళు బాగున్నారంటే ఆ 50 మందిలో మీరు ఒకరు ఉంటారు అనమాట. ఎందుకు సార్ అంటే ఐ విల్ ట్రైన్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. అంటే టూల్ తో ఎలా చేయాలి, ఏఐ తో ఎట్లా చేయాలి, స్క్రాచ్ నుంచి ఎలా చేయాలి డీటెయిల్ గా చెప్తాను అన్నమాట. సో తక్కువ టైంలో అంటే మంత్స్ ఆఫ్ టైం పట్టేది మీకు ఏమవుతుంది తెలుసా, డేస్ కి వచ్చేస్తుంది. డేస్ ఆఫ్ టైం పట్టేది మీకు ఏమవుతుంది తెలుసా, అవర్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఎవ్రీ మాడ్యూల్ ఎవ్రీ మాడ్యూల్లో మనకి ఏమవుతుంది సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏఐ అన్నమాట. ఏఐ అనేది మనకి ఏమవుతుంది సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏఐలో మన డిజిటల్ మార్కెటింగ్ తగ్గట్టు యు ఆర్ గోయింగ్ టు లెర్న్ 100+ ఏఐ టూల్స్ అన్నమాట. 100+ ఏఐ టూల్స్ ఎట్లా వాడతారు, రియల్ టైంలో ఏం వాడాలి, స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అది యాడ్స్ లో కావచ్చు, కంటెంట్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్ గా మన సబ్జెక్ట్ తగ్గట్టు కంపెనీకి ఏం కావాలో డీటెయిల్ గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా సార్? దిస్ ఇస్ అవర్ కోర్స్. సార్ ఈ కోర్స్ నేర్చుకుంటే మాకేం వస్తుంది సార్ అనేది మీకు చెప్తాను. సార్ ఒక చెప్పమంటారా సార్? అర్థమైందా మీకు? సార్ మీకు అర్థమైందా? డీటెయిల్ గా ఉందా? మీకు డీటెయిల్ గా ఉందా సార్? డీటెయిల్ గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? సో మన దగ్గర ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకుంటే ఇది మన కంపెనీయే కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే మీకేం వస్తుందో నేను చెప్తాను అన్నమాట. ఓకేనా? సో మీకోసం నేనేం చేస్తున్నా అంటే దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ అండి. దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. సో మీకు ఏదైతే ఇక్కడ మార్కెట్ ఉందో ఈ మార్కెట్ అంటే ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో డీటెయిల్ గా నేను చూపిస్తాను. ఇక్కడ ఏదైతే నేను మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో మార్కెట్ ఛాలెంజ్ అన్నమాట. ఏదైతే అంటే నేను మామూలుగా చెప్పడం లేదు, మార్కెట్ ఛాలెంజ్. ఈ మార్కెట్ ఛాలెంజ్ ఏంటి సార్, నేను ఇంత అయితే మాడ్యూల్స్ చెప్పానో ఇక్కడ మీకు 3 months కోర్స్ అనేది ఉంటుంది. చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మీకు మెయిల్ సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, ఇద్దరు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, నేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాను అనమాట. మీకు 3 months అనేది క్లాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఎన్ని 3 months క్లాసెస్ మినిమం 100+ డేస్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట. ఎవరు ఇంత డెడికేటెడ్ గా చెప్పారు సార్, మీకు 100+ ఏఐ టూల్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సార్ నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వెబ్సైట్ అనేది కావాలి, ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది కావాలి, డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది కావాలి. మళ్ళీ డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలంటే నేను ఏం పెట్టాలి, మినిమం 3K to 5K పెట్టాలి. ఇది కూడా మేము ఇస్తాం అనమాట. కంపెనీకి తగ్గట్టు ప్రిపేర్ కావాలంటే మీకు థీమ్స్ అండ్ ప్లగిన్స్ అనమాట. థీమ్స్ అండ్ ప్లగిన్స్ మీరేదో మార్కెట్ లో చూసినట్టు ఇది క్రాకర్ సాఫ్ట్వేర్ కాదు, 100% జెన్యూన్ లైసెన్స్ అన్నమాట. 100% జెన్యూన్ లైసెన్స్ మీకు 1 year వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్కెట్ లో ఎవరు ఇవ్వరు సార్. యూ కెన్ కంపేర్. మీరు ఆల్రెడీ బయట వెతికొచ్చినా లేదు నాకు నాలెడ్జ్ ఉందా లేకున్నా నేను స్క్రాచ్ సార్ మొత్తం మీ దగ్గర అంటున్నా కానీ ఎవరన్నా సరే అండి. సో వీఆర్ ద ఇన్స్టిట్యూట్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఎందుకంటే నేనే ట్రైనర్ కాబట్టి ఈ లెవెల్ ఇచ్చినట్టు మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వరు. ఒకరు ఇస్తే హ్యాపీ అన్నమాట. తర్వాత మీకు ఈ లైవ్ సెషన్స్ తో పాటు 500+ డేస్ 500 డేస్ లైవ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. లైవ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఏంది సార్, ఈ రోజు సెషన్ వింటారు, నాకు ఆల్రెడీ టైం లేదు సార్ నేను ఈ రోజు మిస్ అయ్యానంటే అదే రోజు మీకు ఒక వెబ్సైట్ ఇస్తాము, ఆ వెబ్సైట్ లోపల వీడియో అప్లోడ్ చేస్తాము. అప్ టు 500 డేస్ వ్యాలిడిటీ వరకు ఉంటుంది అనమాట. ట్రెండ్ తగ్గట్టు ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ దాంట్లో అప్డేట్ చేస్తుంటాం అనమాట. ఇంతేనా సార్? ఇంకా లేదు సార్, ఇంకా ఉంది. ఏంది తెలుసా, ఏంది తెలుసా, మీకు 100+ కంపెనీస్ కి 100+ కంపెనీస్ కి జాబ్స్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి, చిన్న కంపెనీస్ కాదు, మార్కెట్ లో పెద్ద పెద్ద బ్రాండ్స్ కి కొన్ని ఏజెన్సీస్ అనేది చేస్తుంటారు. ఆ ఏజెన్సీ లిస్ట్ ఉందన్నమాట, మొత్తం డీటెయిల్ గా చెప్తాను అన్నమాట. ఓకేనా? తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ అంటున్నారు కదా, మళ్ళీ ఫ్రీలాన్సింగ్ కి ప్రాజెక్ట్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి, ప్రైజింగ్ ప్లాన్ ఏంది, కొటేషన్ అనేది ఎలా ఇవ్వాలి, చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సార్. ఈ కోర్స్ ప్రైస్ మార్కెట్ ఎంత ఉంది సార్ అంటే మినిమం 25K to 1 lakh అన్నమాట. ఎవరెలా చెప్తారో తెలియదు, మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ తీసుకొని తక్కువ చెప్పే వాళ్ళు ఉంటారు. మనకు అవన్నీ వద్దు. మీరు నిజంగా ఇక్కడ కోర్స్ లో జాయిన్ అయితే అండ్ మార్కెట్ ప్రైస్ అంటే మన ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ప్రైస్ వచ్చేసి 10,999 అనమాట. సో ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి మేము యాక్చువల్ డిస్కౌంట్ ఇస్తుంది. అంటే చాలా మంది అడుగుతున్నారు సార్ ఫస్ట్ బ్యాచ్ కి ఈ బ్యాచ్ కి ఎందుకు సార్ పెంచారంటే మార్కెట్ ఒక ఛాలెంజ్ మీరు చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మేము ఇస్తున్న కోర్స్ ఎంత, 8499 అన్నమాట. ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి నాన్న NANNA ఓకేనా, నాన్న అనే కూపన్ కోడ్ వాడితే యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్ జస్ట్ 7,999. మీకు 3K డిస్కౌంట్ అనేది ఉందన్నమాట. మీరు ఒకసారి కంటెంట్ చూడండి, సిలబస్ చూడండి, ఇంత డీటెయిల్ గా ఎవరైతే చెప్తున్నారో చూడండి. సో 100% మార్కెటింగ్ ఛాలెంజ్ సార్. నేను మీకు కష్టపడి పైసలు ఖర్చు పెట్టాను సార్, ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, లోన్ తీసుకున్నాను, అవన్నీ మనకొద్దు. నేనేం చెప్తున్నాను, 30 డేస్ 30 డేస్ రిఫండ్ ఛాలెంజ్ అనమాట. 30 డేస్ రిఫండ్ ఛాలెంజ్. సార్ మీరు చెప్పింది నాకు అర్థం అవడం లేదు, మీరు చెప్పింది అర్థం అవడం లేదు. 70% రికార్డింగ్స్ చూడండి, ఒక ప్రాపర్ రీజన్ చెప్పండి, టేక్ 100% రిఫండ్. 100% రిఫండ్. ఇంత ఓపెన్ గా ఎవరు చెప్పారు సార్, ఎందుకంటే అంత కమిటెడ్ గా ఉన్నాను. సో స్టూడెంట్ సక్సెస్ నా సక్సెస్ అన్నట్టు ఫీల్ అవుతాను అనమాట. ఇప్పటి వరకు నేను దగ్గర దగ్గర 2000+ స్టూడెంట్స్ కి ట్రైన్ చేశాను.
హైయెస్ట్ సక్సెస్ రేట్ అనమాట, హైయెస్ట్ సక్సెస్ రేట్. దీని లోపల స్టూడెంట్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనమాట. అందరికి చెప్పే ఇక్కడ ఓన్ గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకేనా? దిస్ ఇస్. సో ఎలా యాక్సెస్ చేయాలి సార్ అనేది చెప్తాను. ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్. ఐఎమ్ గోయింగ్ టు షో కేస్. 1 minute అండి, 1 minute. యా భాస్కర్, యూ క్యాన్. జస్ట్ ఏ మినిట్, ఐ విల్ క్లోజ్ ద సెషన్. ఓకేనా? సో ఇది మన వెబ్సైట్ అనమాట, AI-powered-digital.marketing అనేది మన సెషన్. సో మీకు ఇట్లా ఇలా రాగానే మీకు ఇలా పాపప్ వస్తుంది, లేకపోతే మన వాళ్ళు అక్కడ కామెంట్స్ లో షేర్ చేస్తున్నారు కదా, అక్కడ లింక్ క్లిక్ చేసి అని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ రిజిస్టర్ అవ్వని కొడితే యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ వర్షన్. AI-powered-digital-marketing June 2025 అనమాట. 3000 ఆఫ్ ఉంటుంది. నానా అనే కూపన్ కోడ్ అనేది వాడితే హ్యాపీ ఫాదర్స్ డే కొడితే మాత్రం మీకు వెళ్ళిపోతుంది అనమాట ముందుకి. ఓకేనా? వెన్ ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ 7,999. సార్ యాక్చువల్ గా మీరు ఏం చెప్పారు సార్ అంటే సింపుల్ అండి, మేము చెప్పడం కాదు చేసి చూపిస్తాం కూడా. AI-powered-digital.marketing. ఎప్పుడైతే నేను ఇక్కడ వచ్చాను అనుకోండి, జస్ట్ కమ్ డౌన్. ఇక్కడ మీకు ఇండస్ట్రీ రెడీగా ప్రిపేర్ చేస్తాము. 70 to 80% ప్రాక్టికల్ ఉంటుంది. 5 ప్రాజెక్ట్స్ ఉంటుంది అనమాట. 15,000 వర్త్ ప్రీమియం బెనిఫిట్స్ ఉంటుంది. 500 days లైవ్ రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. జాబ్, ఫ్రీలాన్సింగ్, ఎనీథింగ్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఏమి ఇస్తున్నారు సార్ అంటే ఎలిమెంటర్ ప్రో పేజ్ బిల్డర్ అన్నమాట. ఇది ఒక మార్కెట్ లీడర్. ఆస్ట్రా థీమ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు బయట వెబ్సైట్ కొనాలి, అది కొనాలి అవసరం లేదు, మేమే ఫ్రీగా మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది మీకు ఇచ్చేస్తాం అనమాట. తర్వాత టోటల్ బోనస్ అనమాట 15,000 వర్త్ ఇస్తాము. సార్ మీకు కోర్సు నచ్చకపోతే 100లో 5 మందికి, మళ్ళీ చెప్తున్నాను, 100లో 5 బెస్ట్ పర్ఫార్మర్స్ కి వీఆర్ గోయింగ్ టు గివ్, అంటే ఎంకరేజ్ చేయాలి కాబట్టి 100% బెస్ట్ పర్ఫార్మెన్స్ కి వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రీ రిఫండ్. లేదు సార్ నాకు సబ్జెక్టే నచ్చలేదు, మీ ట్రైనింగ్ అవసరం లేదు అంటే ప్రాపర్ రీజన్ చెప్పండి, 70% రికార్డింగ్ కంప్లీట్ చేయండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ 100% రిఫండ్. ఇవన్నీ వస్తాయి సార్. వెబ్సైట్ డిజైనింగ్, క్రియేట్ వెబ్సైట్ విత్ వర్డ్ ప్రెస్, మాస్టర్ కంటెంట్ దట్ కన్వర్ట్స్, డిజైన్ లైక్ ఏ ప్రో, ర్యాంక్ #1 ఆన్ గూగుల్, డామినేట్ సోషల్ మీడియా, టార్గెట్, క్లిక్, కన్వర్ట్, అట్రాక్ట్, ఎంగేజ్ అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫ్లేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, జాబ్ సీక్రెట్స్, ఫ్రీలాన్సింగ్ అండ్ హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ డీటెయిల్ గా చెప్తాను. అండ్ మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం, నాకు 9+ years 10 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఐ హావ్ డన్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ క్లైంట్స్ ఆల్సో. మీకు ఎలా కావాలంటే అలా చెప్పడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఓకే, డన్. సరే, మరి క్వెరీస్ ఉంటే మీరు అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. భాస్కర్, ఆర్ యు దేర్? జస్ట్ ఏ మినిట్. సార్ ఎలా ఉంది సార్? డెమో అర్థమైంది అందరికి? ఒక పీపీటీ చూపించచ్చా 5 minutes? ఓ 5 minutes పీపీటీ చూపించచ్చా? ఇంకొంచెం డీటెయిల్ గా ఉంటుంది, అంటే మార్కెటింగ్ స్టాటిస్టిక్ చూపిస్తాను. జస్ట్ ఏ మినిట్. ఓకే, జస్ట్ ఏ మినిట్. యా, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మీరు ఒక బోర్డు మీద కంటెంట్ చూశారు కదా, రియల్ టైమ్ లో ఒక ప్రెజెంటేషన్ చేశాను. అది కూడా జస్ట్ ఎన్ని డేస్ తెలుసా? ఓ 40 minutes కూర్చుంటే చేశాను సార్. ఎక్కువ డిజైనింగ్ వద్దు, డైరెక్ట్ చూపిస్తాను అనమాట. ఏం సార్ ప్రెజెంటేషన్ లేకుండా వాళ్ళు అది చూపిస్తారు ఇది చూపిస్తారు అంటే, ఇది మన కోర్సు సార్, AI-powered-digital marketing ట్రైనింగ్. మన కంపెనీ పేరు వచ్చేసి AI-powered-digital marketing ట్రైనింగ్ అకాడమీ. కంప్లీట్ ఆన్లైనే, ఆఫ్లైన్ అయితే లేదు. ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మీకు ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇంకేం వద్దు, మిగిలినంతా నేను చెప్తాను. ఓకేనా? డన్. సో ఎందుకు నేర్చుకోవాలి సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఇండియా నీడ్స్ 3 crore డిజిటల్ ప్రొఫెషనల్స్ బై 2026. ఇది నేను చెప్పింది కాదు, రికార్డే ఉందన్నమాట. ఫ్రీలాన్సర్స్ క్యాన్ ఎర్న్ బిట్వీన్ 30,000 to 3 lakhs per month. సో వరస్ట్ లెవెల్ అంటే మీరు నిజంగా నా దగ్గర స్కిల్ నేర్చుకుంటే 30,000 పర్ మంత్ ఎలా అర్న్ చేయాలో విత్ ఇన్ 6 months లో కంప్లీట్ పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది ఉంది. ఏ విధంగా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా క్లయింట్స్ తెప్పించుకోవాలి, సో దాంతో ఒక ప్రైజింగ్ ప్లాన్ ఏంది, డీటెయిల్ గా ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. 95% ఆఫ్ ద బ్రాండ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ దర్ డిజిటల్ ప్రెసెన్స్, డిలాయిట్ రిపోర్ట్ అనమాట. తర్వాత ఇది మళ్ళీ చూసాం ఇది. సో మీకు కాన్ఫిడెన్స్ రావడానికి ఐ కలెక్టెడ్ సమ్ రిపోర్ట్స్ అనమాట. ఏంది సార్ ఇది? కమ్ హియర్, ఒక్కసారి చూడండి ఇక్కడ. జస్ట్ ఏ మినిట్. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ అన్నమాట. అంటే ఇక్కడ 20 మనీ మేకింగ్ సీక్రెట్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దీని తగ్గట్టు డీటెయిల్ డాక్యుమెంటేషన్ వెబ్సైట్ లో కంటెంట్ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి చెప్తాము, నథింగ్ టు వరీ. ఓకేనా? నథింగ్ టు వరీ అన్నమాట. ప్రతి ఒక్కటి చెప్తాను సార్, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో మార్కెట్ లో ఎలాంటి జాబ్ రోల్స్ ఉన్నాయి, ఆ జాబ్ రోల్ తగ్గట్టు వర్క్ అనేది ఎలా ఉంటుంది, చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రం, ఇది ఒకటి జస్ట్ శాంపుల్ మాత్రమే సార్, ఇంకా ఉంది, జస్ట్ హోల్డ్ ఆన్. తర్వాత వచ్చేసేది 100+ జాబ్ రోల్స్ అనమాట. ఎప్పుడైతే 100+ జాబ్ రోల్స్ అనేది క్లిక్ చేస్తానో యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్,
మార్కెట్ లో టాప్ 100+ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ కి ఎలా అప్లై చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే పెద్ద పెద్దవి అన్నమాట. మన ఇండియా ఉంది, హైదరాబాద్ ఉంది, తమిళనాడు ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. ఒక్క నిమిషం, జస్ట్ ఎ మినిట్. యా యా, ఓకేనా, జస్ట్ ఎ మినిట్ అండి. డన్, గెట్ రెడీ. సో ఇక్కడ గో డాట్ గోజోప్ ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను, నథింగ్ టు వరీ. ప్రాపర్ మెటీరియల్ ప్రిపేరింగ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది, వెబ్సైట్ లాగిన్ ఉంటుంది, ఎవరన్నా లాగిన్ అయ్యి మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే అపోలో హాస్పిటల్స్, గోద్రేజ్, ఈ కంపెనీస్కి ఎవరెవరు చేస్తున్నారు, ఈ కంపెనీస్కి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ కావాలి, ఇక్కడ మీకు చెప్పిందే ఉంటుంది. కినెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇండియా బుల్స్, టాటా క్యాపిటల్, టైడ్ కంపెనీ, క్రియేటివ్ స్ట్రాటజీ, సోషల్ మీడియా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా సార్, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చూస్తే మినిమం డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ ఇన్ ఇండియా, ద వర్స్ట్ కేసెస్ 15,000 to 27,000 పర్ మంత్. ఎక్కడైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇది పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే చాలా ఉంటుంది, ఫ్లెన్స్ చెప్పేసి ఇది వచ్చేసి ఇది స్టార్టింగ్ 12 lakhs to 13 lakhs పర్ యానము, 4 lakhs to 4 lakhs టోటల్ పే, అంటే డైరెక్ట్ వచ్చేది. కర్మ ఆయుర్వేదిక్ లో చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి, ఇంకా హై ఎండ్ రోల్స్ ఉన్నాయి, విల్ షోకేస్. ఫుల్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా సార్, ప్రతి ఒక్కటి లింక్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ సాలరీ ఇన్ ఇండియా అప్డేటెడ్ 2025, మీరు కూడా చూడొచ్చు. ఇది ఎవరిది సార్, అంబిషన్ బాక్స్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే 3.2 lakhs to 20 lakhs వరకు ఉంది. 30 lakhs ప్యాకేజెస్, 40 lakhs ప్యాకేజెస్ కూడా ఉంది. సో నేను ఎక్కువ ఆశ పెట్టను, సింపుల్ గా చెప్తాను. మీరు జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకటి ఉంటుంది కదా, అరే ఏం చెప్పిండ్రా భయ్యాడు, ఏం వస్తలేదని ఆ ఫీల్ అయితే రాదు. మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిఫికేషన్ అనేది 100% వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, స్టూడెంట్స్ చెప్పిన మాట అన్నమాట. అలాగే ఇక్కడ ఫుల్ టైం జాబ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. సో ఇక్కడ ఎంఎన్సీస్ హైరింగ్ లిస్ట్ అనేది ఉంటుంది, ఇది కూడా మీకు చెప్తాను. సో టాప్ కంపెనీస్ ఏ విధంగా హైర్ చేస్తున్నాయి, వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలా ఉన్నాయి, ఇలాంటి డేటా 100+ ఉంది, ఆ డేటా కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఇదొకటి అయితే, రిపోర్ట్స్ ఏమంటున్నాయి. మీరు ఇంతగానో డిజిటల్ మార్కెటింగ్ చెప్పారు కదా సార్, మీరు నోటి లెక్కలు చెప్పారు, ప్రూఫ్ ఎక్కడ ఉంది అంటే, సో హియర్ ఈస్ అ ప్రూఫ్, ఐ విల్ షో కేస్. ఇక్కడ మీరు చూశారనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ మార్కెట్ సైజ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చూడండి, ఫోర్కాస్ట్ పీరియడ్ 2023 నుంచి 2030 వరకు ఉందన్నమాట. ఎక్కడుంది, 2023 నుంచి 2030 వరకు ఉందన్నమాట. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు సార్ అంటే, ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది ఉంటుంది కదా. ఈ నెల నాకు 10,000, వచ్చే నెల తెలియదు, కానీ వచ్చే సంవత్సరం అయితే పెరుగుతుంది అంటాం. 3%, 5%, 50%, 100% హైక్ ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది సార్, 17% పెరుగుతుంది అన్నమాట. 1,00,000 మంది ఉంటే 17,000 మంది పెరుగుతున్నారు అనమాట. దాంతో ఒక గ్రోత్ రేట్ కూడా చాలా హెవీగా ఉంది. ఇక్కడ చూడండి, కరోనా పాండమిక్ ముందల కరోనా పాండమిక్ ఎక్స్పాన్షన్ గ్రోత్ సార్, ఎందుకంటే ఈరోజు మొత్తం ఆన్లైన్ ఉన్నారు, ఎక్కడైతే ఆన్లైన్ ఉంటారో అక్కడ మనం బిజినెస్ అనేది చేస్తాం అనమాట. మళ్ళీ ఈ రిపోర్ట్లు ఇండియా ఉందా లేదా, వెన్ యూ కమ్ డౌన్ ఇక్కడ మీకు ఇండియా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి, కెనడా, యూకే, చైనా, ఇండియా, జపాన్, బ్రెజిల్. సో మన ఇండియా కూడా ఉంది అనమాట. అలాంటి రిపోర్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సార్. గవర్నమెంట్ రిపోర్ట్ కూడా ఉంది, ఒకటి చూపిస్తాను. సో ఇది మార్క్ ఇంటెల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇది ఎప్పుడు తీసారంటే October 2023. వీళ్ళు కూడా ఏమంటున్నారు, 11% అనేది అంటున్నారు. సో ఇంకొక రిపోర్ట్ ఉంది, అంటే ఒక రిపోర్ట్ చెప్తే నేను తప్పు, కాబట్టి మీరే ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, ఏం చేయాలో ప్రతి ఒక్క డీటెయిల్ గా చెప్తాను. వెన్ ఐ కమ్ ఇయర్ డిజిటల్ మార్కెటింగ్ సైజ్, ఇది లేటెస్ట్ రిపోర్ట్ 2025 to 2033. ఐ మార్క్ ట్రాన్స్ఫార్మ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది 2025 ఇయరే కదా. 2033 అంటే ఏంది, 8 to 9 years రిపోర్ట్ ఏమంటుంది మనకి, 11.22% మార్కెటింగ్ గ్రోత్ అనేది ఉంది. ఇంకా ఎక్కువ ఉందన్నమాట, ఇండియాలో చాలా ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది సార్, చూడండి, ఇక్కడ మెల్లగా పెరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గడం అయితే లేదన్నమాట. మరి ఇక్కడ కూడా ఇండియా ఉంది సార్ అంటే ఉందన్నమాట. ఇగో ఇవన్నీ మనకు కవర్ అయితే, ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ తప్ప ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, జస్ట్ ఏ మినిట్, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వరీస్. తర్వాత రిపోర్ట్ 4 కూడా చూపిస్తుంది, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సార్, ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఇది డిజిటల్ మార్కెటింగ్ 2022 2032, అంటే లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఉంది, ఇయర్ రిపోర్ట్ ఉంది, లేటెస్ట్ రిపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పోయినా కానీ మనకు డోక్ అయితే లేదు, మార్కెట్ అయితే ఫుల్ గా ఉందన్నమాట. ఎవడు ఎలా చేసుకుంటే అలా, కానీ మార్కెట్ కి కావాల్సిన సబ్జెక్ట్ నేను ఇస్తాను, అదైతే డామ్ షూర్. మార్కెట్ కి ఏదైతే సబ్జెక్ట్ కావాలో, అది ఫ్రీలాన్సింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ స్టఫ్ అయితే మీకు ఇవ్వగలుగుతాను అనమాట. ఇది కూడా ఇంకొక లేటెస్ట్ రిపోర్ట్ 2025 to 2034 అనమాట. 9 years 10 years రిపోర్ట్ అనమాట. వీళ్ళేమంటున్నారు, ఇక్కడ మీరు చూసుకుంటే 2034 వరకు డోకా లేదు, ఎందుకంటే గ్రోత్ అనేది కనిపిస్తూనే ఉంది ముందల. వెన్ ఏ కమ్ డౌన్, ఇంకా మార్కెట్ లేజర్నా కానీ ఆన్లైన్ అనమాట, ఆన్లైన్ లేకపోతే ఏం లేదు, ఆన్లైన్ ఉన్నంత వరకు మనం ఉంటాం అనమాట. సో ఇక్కడ కూడా మనకు వచ్చేస్తుంది సార్. ఓకేనా, ఆన్సర్ ఈజ్ సింపుల్, డన్. సార్ ఇంకేముంది సార్ ఇక్కడ ప్రెజెంటేషన్ లో, సరే బోర్ కొట్టేస్తుంది, ముందుకెళ్దాం. ఓకేనా, కంట్రీస్ విత్ ద మోస్ట్ ఇంటర్నెట్ యూజర్స్, మరి ఇండియా వచ్చేసి సెకండ్ పొజిషన్ లో ఉంది. సో మీకు తెలిసిందే అన్నమాట.
తర్వాత కంట్రీస్ విత్ మోస్ట్ ఫ్రీలాన్సింగ్ అండ్ యావరేజ్ ఎర్నింగ్స్ అనమాట. మన ఇండియాలో ఫ్రీలాన్సర్స్ 20+ మిలియన్స్ 7 అవర్స్ 8 అవర్స్ చేస్తారు. దే ఆర్ గోయింగ్ టు గెట్ పర్ హవర్ అన్నమాట. ఇది $10 నుంచి $20. $10 అంటే ఎంత సార్ అంటే $800 అన్నమాట. గంటకి ఇంత చార్జ్ చేస్తున్నారు అన్నమాట. ఒక ప్రాజెక్ట్ బేసిస్ కావచ్చు, పర్ అవర్ చార్జెస్ కావచ్చు, చాలా ఉన్నాయి. జస్ట్ మీకు ఓపెన్ గా చూపిస్తున్నాను. ఈ రోజు మీరు రిజిస్టర్ అయితే ఆర్ గోయింగ్ టు గెట్ 7,999. ఓకేనా? ఇదంతా మనకు అయిపోయింది అనమాట. ఒక్కసారి చూడండి నా లాంగ్వేజ్ ఏ విధంగా అయితే ఉంటుందో మీకు అదే విధంగా చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. 100% బిగినర్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో మీకు కెరీర్ కిట్ లో రెజ్యూమే టెంప్లెట్స్, లింక్డ్ ఇన్ హ్యాక్స్, 100+ హైరింగ్ కంపెనీస్ డేటా, ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్స్, బిజినెస్ అండ్ స్టార్ట్అప్ గైడ్స్, 6 months ఆఫ్ టైం ని ఈజీగా 2 to 3 months ఎలా క్లోజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సో ఇంతే కాకుండా మనీ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సీక్రెట్స్ అనేది చెప్తాను. కేస్ స్టడీస్ అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, చిన్న కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు సక్సెస్ కావడానికి కొన్ని ఫార్ములాస్, కొన్ని స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే అమెజాన్, గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డేస్, సైబర్ మండే సేల్, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్ట్రాటజీస్ ఏంటి డీటెయిల్ గా చెప్తాం మనం.